నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలకు చర్యలు. మే 11 సాయంత్రం 6 గంటల నుంచి అమలులో 144 సెక్షన్. చిత్తూరు జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ మణికంఠ వెల్లడి. స్వేచ్ఛాయుత వాతావరణంలో సజావుగా పోలింగ్ నిర్వహణకు అందరూ సహకరించాలి. రాజకీయ పార్టీలు సంయమనం పాటిస్తూ పోలింగ్ ఓటింగ్ శాతం పెరిగేందుకు సహకరించాలి. తిరుపతి నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి అదితి సింగ్ విజ్ఞప్తి. గుమ్మడికాయల దొంగంటే భుజాలు తడుముకున్న వైకాపా నాయకులు. దర్శకుడు ఏఎం రత్నం విమర్శ. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే వైకాపా నాయకుల అవినీతిని వెలికితీస్తాం. తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు. ఒకే రోజు 4 ఇళ్లలో వరుస చోరీలు. శ్రీకాళహస్తి పట్టణంలో కలకలం. ఇక వార్తల్లోని వివరాలు. విజయవాడ వెస్ట్ టౌన్లో వేస్ట్గా తిరిగే పోతిన మహేష్కు రాజకీయ భిక్ష పెట్టింది మా జనసేన అని అంటూ అలాంటి దేవుడు లాంటి పవన్ను విమర్శించే మహేష్కు పుట్టగతులు ఉండవని జనసేన నేతలు కిరణ్ రాయల్, ఆకేపాటి సుభాషిణి, సుమన్ బాబులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ వైసీపీకి అమ్ముడిపోయిన పోతిన మహేష్ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక మూటా ముల్లే సర్దుకుపోవాల్సిందేనని చురకలంటించారు. మహేష్ ఒకప్పుడు చుట్టుపక్కల వారికి కూడా తెలియని వ్యక్తి అని, అలాంటిది జనసేన పుణ్యమా అని రాజకీయంగా ఎంతో ఎత్తుకెదిగి ఆ స్థాయికి వెళ్లడానికి దోహదపడిన పవన్ కళ్యాణ్ను విమర్శించడం న్యాయమా అని ప్రశ్నించారు. మా పవన్ అభిమానుల పేరు మీద బినామీ ఆస్తులు వేశారని తప్పుడు ఆరోపణలు చేయడం తగదన్నారు. జనసేనలోకి రాకముందు మహేష్ ఆస్తులు ఎంత, నేడు అమ్ముడిపోయిన తర్వాత పోతిన మహేష్కు వైసీపీ కట్టబెట్టిందంతో తెలిస్తే మహేష్ రేటు బయటపడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పవన్ కళ్యాణ్ విమర్శించాడని, వారాహి యాత్రలో రియల్గా దిష్టిబొమ్మ లాంటి ఆకారంతో ఉండే మహేష్ దిష్టిబొమ్మను కాల్చడం ఆనవాయితీగా మారిందన్నారు. హైదరాబాద్లో ఉండే జనసేన కార్యాలయం రెంటుతో నడుస్తోందని స్పష్టం చేశారు. మా జనసేనానికి ఎలాంటి బినామీలు లేరన్నారు. పవన్ సతీమణి రేణు దేశాయ్ వారి పిల్లల గురించి మాట్లాడితే సహించబోయేది లేదన్నారు. ఫ్యామిలీల గురించి ప్రస్తావించడం తమ సంస్కృతి కాదన్నారు. బ్లాక్ పకోడా మహేష్, నీకు జీవితాన్నిచ్చిన జనసేనాన్ని కాళ్లు పట్టుకుని నేడు అదే కాళ్ళు లాగాలని చూస్తే నీకు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. జనసేన పార్టీ పేరు చెప్పుకొని బ్లాక్ మెయిల్ చేసి విజయవాడ నగరంలో, విజయవాడ వెస్ట్ లో కోట్లు బ్లాక్ మెయిల్ చేసి కోట్లు దొబ్బేసి అక్రమంగా విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో జనసేన పార్టీ పేరు చెప్పుకొని వెల్లంపల్లి శ్రీనివాస్ దగ్గర లక్షలు దొబ్బేసి, విజయవాడ కార్పొరేటర్ దగ్గర కార్పొరేటర్ సిటీస్ అని చెప్పి లక్షలు దొబ్బేసి, ఈ రోజు నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్న పోతిన మహేష్ అలియాస్ స్క్రిప్ట్ మహేష్, అతను పోతిన మహేష్ అనే వ్యక్తి ఒక పెద్ద బఫూన్ బ్రోకర్. అతను నిన్న విజయవాడలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయంట, మీ నాయకుల్లో వైసీపీలో ఉన్న నాయకుల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో నువ్వు చెప్పగలవా? 2017లో నువ్వు పార్టీలో చేరావు, అందరూ చెప్పుకుంటాడు సిగ్గు లేకుండా నేను పార్టీ పెట్టిన రోజు వచ్చాను. అరే నాయన, పార్టీ పెట్టిన రోజు మేము, నువ్వు కాదు. 2017లో నీకు ఏ పార్టీలో దిక్కు లేకపోతే, ఏ పార్టీలో నిన్ను చేర్చుకోకపోతే, నీ అతి వినయం నచ్చక ఎవరు వద్దంటే జనసేన పార్టీ చేర్చుకొని నీకు ఇన్ఛార్జ్ పదవి, ఒకసారి సీటు, అధికార ప్రతినిధి అన్నీ ఇచ్చాం. మే 13 అయిపోతుంది. 20 రోజులు ప్రశాంతంగా టూర్ వెళ్ళిరా. ఎక్కడికైనా డబ్బులు ఉన్నాయి కదా, ఎంత బలంగా ఇచ్చారు కదా, వెళ్ళిరా. జూన్ 4 నీ కథ చెప్తాం. తర్వాత నువ్వు ఎట్ట ఉండవు విజయవాడలో, జూన్ 4 మాట్లాడదాం. ఎందుకంటే నీకు భిక్ష పెట్టింది మేము, పోతిన మహేష్ అనే వ్యక్తిని ఈ రాష్ట్రానికి చూపించింది మేము, పోతిన మహేష్ ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది మేము. టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థులైన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు, ఎంపీ అభ్యర్థి వరప్రసాదుల విజయం కోసం తాము కృషి చేస్తామని టీడీపీ రజక నాయకులు అకినపల్లి లక్ష్మయ్య, రేవతి, కరాటే చంద్ర, రాజయ్య తదితరులు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ తాము ఎన్ని పార్టీలు మారినా రజకులకు పెద్దపీట వేసే టీడీపీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. తిరుపతి పవిత్రతను ఎంత దిగదార్చారో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి తిరుపతిలో దొంగ ఓట్లు వేసేదానికి ఆస్కారం లేదు. తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తారు. కాబట్టి ఖబర్దార్ దొంగ ఓట్లు వేసేటువంటి వాళ్ళకందరికీ వాళ్ళు ఇచ్చేటువంటి తప్పుడు వాగ్దానాలకు, తప్పుడు డబ్బులకు లొంగిగాక మీరు వేస్తే మీరు శిక్షార్హులు అవుతారు, జైలు పాలవుతారు. కాబట్టి వాళ్ళ మాటలు నమ్మొద్దు. తిరుపతి పట్టణ ప్రజలందరూ కూడా ఉదయాన్నే
6 నుంచి 12 గంటల లోపే ప్రజలందరూ కూడా గ్లాసు గుర్తుకు ఓటేసి పువ్వు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పని తిరుపతి పట్టణ ప్రజలకు మరియు రజక సంఘాలకందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భూ హక్కుదారుల ప్రయోజనాలను కాపాడడం కోసం తీసుకువచ్చిన చట్టమే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని, దీనిపై అవగాహన లేని వారు రాజకీయంగా మరో విధంగా అనుచిత లబ్ధి పొందాలనే ఉద్దేశంతో రాష్ట్రపతి ఆమోదం చేత ప్రవేశపెట్టిన ఈ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ నాయకులు అడ్వకేట్ నరహరిరెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు కొత్తపల్లి విజయ్ కుమార్, రాజారెడ్డి తదితరులతో కలిసి నరహరి మాట్లాడుతూ ఈ చట్టంపై ప్రజలు ఎలాంటి అపోహలకు లోను కాకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఎవరి భూములకు భంగం వాటిల్లబోదన్నారు. ఆందోళన అవసరం లేదని ఈ సందర్భంగా వారు ప్రజలకు స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలకు ఆదేశించింది 2019 సంవత్సరం అన్ని రాష్ట్రాలు కూడా ఆదేశించి మీరందరూ కూడా ఈ చట్టాన్ని పెట్టండి అని చెప్పారు. అలా పెట్టమని చెప్పిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తొందరగా రియాక్ట్ అయ్యి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ బిల్ అనే దాన్ని 2019లో అసెంబ్లీలో పెట్టడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొన్ని మార్పులు చేసి మళ్ళీ వెనక్కి పంపించారు. ఈ సజెషన్స్ అన్నీ కూడా తీసుకొని మార్పులు చేసి ఫైనల్గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని తీసుకురావడం ఈరోజు జరిగింది. ఈ తీసుకురావడంలో చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉండాలంటే సర్దడానికి ప్రయత్నం చేయాలి. అపోజిషన్ పార్టీస్ వారు, నేషనల్ లీడర్స్ ఉన్నారు, స్టేట్ లీడర్సు, మాజీ ముఖ్యమంత్రులు, కావాలనుకునే ముఖ్యమంత్రులు ఇంతమంది ఉన్నారు. కానీ వీళ్ళందరూ కూడా ఏదైనా ఒక చట్టం చేసినప్పుడు రాష్ట్రానికి ప్రజలకంతా ఉపయోగపడుతుందంటే దాంట్లో ఏమైనా చిన్న పొరపాటు ఉన్నాయా సర్దండి అని చెప్పకుండా మేము అధికారంలోకి వస్తే రేపు తెల్లవారాలకి దీని హక్కు మొత్తం కూడా దీన్ని రద్దు చేస్తాము అంటే ప్రతి చట్టము దాంట్లో ఏమున్నాయి ఏం లేదు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఒక చట్టం ఒకరు చేశారు అంటే దాన్ని రద్దు చేస్తాం అంతే. ఎందుకంటే రాజకీయ ఉపయోగం కోసమే చేస్తున్నారే కానీ దాంట్లో ఉన్నది అని అందరూ తెలుసుకుంటున్నారా లేదా అసలు తెలియకుండా మాట్లాడుతున్నారా తెలియడం లేదు. బీజేపీ ప్రభుత్వం గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఈ చట్టం మేమే ప్రతిపాదించాము అని చెప్పారు. మేమేం చెప్తామంటే మీ అలయన్స్ మీరు ఒక్కసారి గౌరవ ప్రధానమంత్రి గారి నుంచి కానీ రాష్ట్ర ఇన్ఛార్జ్ పురంధేశ్వరి గారి గురించి కానీ మీరు ఎవరైనా చెప్పి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు మాకు సెంట్రల్ గవర్నమెంట్ కానీ బీజేపీకి కానీ మాకు ఎలాంటి సంబంధం లేదు ఒక్క మాట చెప్పించండి, మేము ఒప్పుకుంటాం ఇది కరెక్ట్ కాదని. అంతకుమించి మీకు ఇప్పుడే వినిపించాను, మీ పార్టీ నాయకుడే, మీ పార్టీ ఎమ్మెల్యే, ప్రముఖ ఎమ్మెల్యేనే ఈ చట్టం చాలా బాగుందని చెప్పాడు. ఇంత తెలిసి కూడా ఈ ఎలక్షన్స్ కోసము ఇంకొక దానికోసం లబ్ధి పొందాలని చెప్పి ఈ విధంగా మిస్యూజ్ చేయడం అనేది చాలా కరెక్ట్ కాదని నేను ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు సుస్పష్టంగా ఈ చట్టం నుంచి మేము ముందుకు వెళ్ళడం లేదు, సాగడం లేదని ఎంతో నిక్కచ్చిగా సుస్పష్టంగా చెప్పినప్పటికీ కూడా మేము దీన్ని ముందుకు పోవడం లేదు. సివిల్ కేసులు అన్ని కోర్టుల్లో వేసుకోవచ్చు, ఈ చట్టం అన్వయింపు జరగదు, ఇందులో రూల్స్ ఫ్రేమ్ చేయాలి అని ఎన్నో చెప్పినప్పటికీ కూడా కేవలం ఎన్నికల సమయాన్ని దృష్టిలో పెట్టుకొని జనాల దృష్టిని మళ్లించడం కోసం ఓటర్లని వారి పక్క తిప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారికి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడకూడదనే ఒక దుష్ట ఆలోచనతో తప్ప మరొకటి కానే కాదు. అదేవిధంగా రూల్స్ ఫ్రేమ్ చేయాలి. ఇది నీతి ఆయోగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వం చేసింది. ఇది పంచవర్ష ప్రణాళికలు గతంలో ఉండేది 5 year ప్లాన్, దాని స్థానంలోనే ఈ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇండియా వచ్చింది. ఇది అన్ని రాష్ట్రాలు అమలు చేస్తే ఒక వ్యక్తికి ఒక పేపర్ ఉంటే ఆ పేపరే అతని యజమాని, భూ హక్కుదారుడు, పట్టా యజమాని అని ఇన్ని రకాల చట్టాలు, ఇన్ని రకాల పుస్తకాలు, పాస్బుక్స్లో రెవెన్యూ 10(1) ROR, రికార్డ్ ఆఫ్ రైట్స్, FB 1B ఇవన్నీ లేకుండా ఉండగానే అద్భుతంగా కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రప్రథమంగా ఈ యొక్క చట్టాన్ని అమలు చేస్తే కొంతమంది దుష్ట ఆలోచనలతో ప్రభుత్వం మీద బురజల్లే దుష్ట ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు తప్ప మరొకటి కాదు. ఇది అద్భుతమైన చట్టం అని చెప్పడానికి ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. కేంద్రం అమలు చేయనున్న ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని ఏపీలో వైసీపీ తమకు అనుకూలంగా మార్చుకుందని, ప్రజలు ఇబ్బంది పడే విధంగా అమలు చేస్తారేమోనన్న అనుమానాన్ని కలిగిస్తోందని టీడీపీ లీగల్ సెల్ నాయకులు అడ్వకేట్ దినకర్ తదితరులు స్పష్టం చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో తిరుపతిలో యూనివర్సిటీలు, వైద్యశాలలు, మంగళంలో, తారక రామానగర్లో పేదలకు ఇళ్లు తదితర ఎన్నో బృహత్తర కార్యక్రమాలను ఎన్టీఆర్ చేశారని గుర్తు చేశారు. వీటితో పోలిస్తే నేడు వైసీపీ చేసింది తృణప్రాయమని ఎద్దేవా చేశారు. గొప్పలు చెప్పుకున్నంత మాత్రాన గెలిచిపోరని జోస్యం చెప్పారు. రానున్నది ఉమ్మడి కూటమి ఎన్డీఏ పాలనేనని తెలియజేశారు. ఎమ్మెల్యే జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను, ఎంపీగా బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ను గెలిపించాలని ఈ సందర్భంగా వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కరుణాకర్ రెడ్డి గారు నేను చాలా ఉత్తముణ్ణి, తిరుపతిలో నేను చాలా డెవలప్మెంట్ చేశాను, అన్ని పనులు మేమే చేసింది, అంతకుముందు తిరుపతి ప్రజలకు అట్లీస్ట్ నడక మార్గం కూడా లేదు తిరుపతిలో అనే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా ఏంటంటే తిరుపతిలో మౌలిక అభివృద్ధి కల్పించిందే తెలుగుదేశం పార్టీ, మౌలిక వసతులు కల్పించింది తెలుగుదేశం పార్టీ. రోడ్లు అయితేనేమి, యూనివర్సిటీలు అయితేనేమి, హాస్పిటల్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. ఆయన ఆ విషయం మర్చిపోయేసి అదేంటి చెప్తారు, గురువింద సామెతలాగా ఆయనకు అది గురువిందకి అది ఏదో నల్లగా ఉండేది, అది మర్చిపోయి అది కనిపినట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు తిరుపతి కోర్టు భవనాల దుస్థితి మీరు కూడా చూశారు చాలామంది. సాక్షాత్తు భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి శ్రీ ఎన్వి రమణ గారు డైరెక్ట్గా ఒక 5-6 సార్లు చెప్పారు, అయ్యా మీ సీఎంతో మాట్లాడండి, ఆ కోర్టులు చాలా ఇబ్బందులుగా ఉంది, ఆ ప్రెసిడెంట్ వచ్చి మొత్తుకుంటున్నారు, అసోసియేషన్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, అట్లీస్ట్ కొత్త భవనాలు అక్కడే కట్టడానికైనా మీరు ఏర్పాట్లు చేయండి, లేదు వేరే చోట వాళ్ళు ఏదో అడుగుతున్నారు, 10 ఎకరాల పొలం ల్యాండ్ ఉందంట, ఆ ఏపీ టూరిజంకి ఇచ్చిన ల్యాండ్, దాన్ని పోయేసి దాన్ని వాళ్ళకంటే అలాట్ చేయండి అంటే, సరే సార్ దాన్ని నేను అలాట్ చేస్తానని చెప్పి మాటిచ్చిన పెద్ద మనిషి ఆయన పదవి అయిపోతానే దాన్ని ఒక స్టార్ హోటల్కి అమ్ముకునేసినారు. స్టార్ హోటల్కి ఇమీడియట్గా అమ్మేయటం, ఆయన ముఖ్యమంత్రి గారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆన్లైన్లో దాన్ని ఫౌండేషన్ కూడా వేసేయటం జరిగిపోయింది. ఈ కేటాయింపులు వెనక మీకు ఎంత ముట్టింది, మీకు దీంట్లో ఎంత అవినీతి దాగుందనే విషయం మీరు ఈరోజు తిరుపతి ప్రెస్ క్లబ్ ముందర 10 మందికి చెప్పగలుగుతారా? మీరు నిజాయితీగా తిరుపతి అభివృద్ధికే మీరు కట్టుబడి ఉంటే, లేదు కోర్టు భవనాలు, కోర్టులో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇవన్నీ డెవలప్ చేయాలనే కోరిక మీకు ఉంటే, ఆ ల్యాండ్ తిరుపతి కోర్టు భవనాలు కేటాయించకుండా మేము అడిగిన దాన్ని మీరు ఎట్లా స్టార్ హోటల్ కేటాయిస్తారు? దీంట్లో మీకు ఏమి అవినీతి, మీకు ఏమి మతలబు మీకు ముట్టందే, మీరు ఎందుకు మీరు దానికి అలాట్ చేసినారు? దీనికి మీరు సమాధానం చెప్పగలుగుతారా? అదొక్కటే కాదు, ప్రతి ఒక్క విషయం ఈరోజు బయట నువ్వు చెప్పిన 26 రోడ్లు వేసినాను, 23 రోడ్లు వేసినానని, ఈ రోడ్లన్నీ ఎక్కడ వేశారు? ఈ రోడ్లు వేసిన దానికి నిధులు ఎక్కడిది? నీకు స్మార్ట్ సిటీ ఫండ్స్ వస్తే దానికి లెక్క పక్క ఉండదని చెప్పి నీకు కావాల్సిన నీ అనుయాయులు, నీ పార్టీ నాయకులు, నీ యొక్క తాడేపల్లి ప్యాలెస్లో ఉండే ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు పొలాలకు దారి వేయటానికి, వాళ్ళకి అందుబాటులో ఉంచుకోవడానికి కావాల్సినంత మీరు రోడ్లు వేసి అవినీతి చేసింది ఈ టీడీఆర్ బాండ్ల రూపంలో తెలుగుదేశం పార్టీ మీకు బయట పెట్టింది. మీకు ఇంకా మర్చిపోయారా? లేదు ప్రజలు మర్చిపోతారని అనుకుంటున్నారా? మీరు ఎందుకు ఇంత అవినీతి చేసిన తర్వాత కూడా మీరు ఎందుకు ఇంకా ఇప్పుడు గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్నారు? మీరు అభివృద్ధి చేయాలంటే స్మార్ట్ సిటీ ఫండ్స్తో తిరుపతిలో ఏ ఒక్క సందైనా, ఏ ఒక్క రోడ్డు అయినా మీరు ఒక తార్ రోడ్ వేసారా, లేదు సిమెంట్ రోడ్ వేసారా? ఎట్లుంది పోయి చూడండి, ఏ వీధికి పోతారండి మిమ్మల్ని చూపిస్తాం. ఎందుకు ఇట్లా తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ పైన బురద చల్లటం ఇందుకు ఇది అవసరమా? ఈరోజు తిరుపతిలో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గారు కూడా అదే అడుగుతున్నారు. ఆయన పైన మీరు ఆడి నుంచి రౌడీలు తీసుకొచ్చారు, ఇక్కడి నుంచి రౌడీలు తీసుకొచ్చారు, ఆయన రౌడీని చేస్తున్నారు, ఈయన స్థానికుడే కాదని ఒక అపవాదు స్టార్ట్ చేస్తున్నారు. మీరు స్థానికులైనారు అని మీరు అంటున్నారు, మేము కూడా మీరు స్థానికులు కాదని అంటున్నాం. ఒకవేళ ఒప్పుకుంటాం, మీ కాపురాలు ఎక్కడున్నాయి? మీరు కాపురాలు చేసేది హైదరాబాద్ నగరంలోనే. ఆ విషయం తిరుపతి ప్రజలకు తెలియదా? మీ పార్టీ నాయకులకు తెలియదా? ఇంకా మీరు హైదరాబాద్ నుంచి ఏదైనా అవసరమైనప్పుడు ఇక్కడ ఉంటారు, లేదంటే నేరుగా హైదరాబాద్కి వెళ్ళిపోతారు. ఎమర్జెన్సీ అయినప్పుడు మీరు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే 4 గంటలు పడుతుంది మినిమం. అదే జంగాలపల్లి శ్రీనివాసులు గారు, ఆరణి శ్రీనివాసులు గారు చిత్తూరు నుంచి రావాలంటే 40 నిమిషాలు చాలు. ఆయన ఇక్కడ స్థానికంగా నివాసం ఏర్పరచుకున్నాడు. ఇక్కడ ఆయన నేను ఇక్కడే ఉండి ఇక్కడే చేస్తున్నాను అంటాడు. ఆయనకి ఇక్కడ బంధువర్గం ఉంది, ఆయనకు అందరూ ఇక్కడ ఆయనకి గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. అటువంటి వ్యక్తి పైన ఇంకా మీరు ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు చేయటం మంచిది కాదని మేము తెలియజేస్తూ, మీ అవినీతి కల్లిబుల్లి కబర్లన్నీ దయచేసి కట్టిపెట్టండి. మీ కథ అయిపోయింది, మీకు పెట్టేశారు. మీరు వెంకటేశ్వర స్వామి సొత్తులు ఎట్లా కాజేసుకుంటున్నారు, తిరుపతి ప్రజల సొత్తులకు ఏ విధంగా కాజేసుకుంటున్నారు, కాంట్రాక్టర్ల దగ్గర ఏ విధంగా కమిషన్లు కొట్టుకుంటున్నారని ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత కూడా ఇంకా ఎందుకే మీరు ఓడిపోతా ఉన్నారనేది జగమెరిగిన సత్యం. ఈరోజు తిరుపతి ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు. దయచేసి ఇంకైనా మారండి, మారితే భవిష్యత్తులో ఎప్పుడైనా తిరుపతి ప్రజలు కనికరిస్తారేమో అనేసి నేను ఒకసారి మీకు మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను. ఈరోజు మీకు
ముఖ్య విషయం తెలియజేసేమనగా ఈరోజు ఉదయం వైకాపా నాయకులు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన కొందరు అవగాహన లేని అడ్వకేట్లు మాట్లాడుతున్నారు. అది చాలా మంచిదని మాట్లాడడం అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేసినారు. అటువంటి మాటలకి నేను సమాధానం చెప్పాలని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల జరిగేటటువంటి పరిణామం ఎట్టుండాలంటే ఏ పల్లెకు కానీ ఏ వాడకపోయినా కూడా ఆ మాట ఎత్తితే భయపడుతున్నారు రైతులు. అయ్యా అదేమిది అయ్యా, మేము అమ్ముకోవడానికి లేదు, ఏమీ లేదంట, మాకు ఏమీ ఉండవంట, అమ్మినారా డాక్యుమెంట్లు రావంట, ఇదేం అన్యాయము అని కూడా అంటారు. ల్యాండ్ టైటిలింగ్ ఎట్లాంటిదంటే కన్నా 400 సంవత్సరాలు చరిత్ర కలిగిన భూములకు కూడా మటాస్ అయిపోతాయి, దాన్ని మార్చేస్తారు. ఇంకా అటువంటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే. మనము బ్రిటిష్ వారి నుంచి మనకు అన్నీ కూడా రికార్డులు ఉన్నా కూడా వీళ్ళు తెచ్చిన యాక్ట్ వల్ల వచ్చేటువంటి పరిణామం ఏమంటే దానితో వాళ్ళ పేర్లు రాసేసుకోవద్దు డైరెక్ట్గా, ఎవడు అడగడానికి వీల్లేదు, కోర్టుకు పోవడానికి వీల్లేదు. అటువంటి యాక్ట్ని మీరు తెచ్చి అడ్వకేట్లకు అవగాహన లేని మాట్లాడితే ఎంత విడ్డూరం. మీరేమైనా చదువుకున్నారా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రపోజ్ చేయడం అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒకటి ప్రపోజ్ చేశారు, వీళ్ళు ఒకటి తీసుకొచ్చారు. కానీ వీళ్ళు అన్నీ వీళ్ళకి అనుగుణంగా మార్చుకుని ల్యాండ్ టైటిలింగ్ తెచ్చారు తప్ప యాక్టిబుల్గా ఉన్నటువంటి ల్యాండ్ టైటిలింగ్లో వీళ్ళు తేలేదు. ఒకవేళ కొన్ని రాష్ట్రాలు దాన్ని అమలు చేయాలని చూసినా దాన్ని చూసి భయపడి వాళ్ళు మధ్యలోనే వదిలేసినారు. అటువంటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈవెన్ ఇన్ని సంవత్సరాల నుంచి ఒక 50 సంవత్సరాలు మనకు స్వతంత్రం వచ్చింది అనుకుందాం, 50 సంవత్సరాల నుంచి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మొన్నటి వరకు కూడా ఏ ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఏ రెవెన్యూ ఆఫీసర్ కానీ భయపడలా. నిన్న ఒక ఐఏఎస్ ఆఫీసరు రోడ్డు ఎక్కి ఇదేంటయ్యా నా ల్యాండ్ 12 ఎకరాలు పోయింది, ఎక్కడ పోయిందో పోయింది, వేరే వాళ్ళ పేరు రాసేసుకున్నారని గగ్గోలు పెడతాడు. ఒకవేళ కోర్టుకు పోదామంటే కూడా అవకాశం లేదు. ఇదేం చట్టం అని చెప్పి ఆయనే ఇట్లా మాట్లాడుతున్నారు. అట్లాంటి యాక్ట్ను మీరు తెచ్చి అడ్వకేట్ అవగాహన లేదు వాళ్ళు మాట్లాడుతున్నారని మాట్లాడతారా మీరు? కాబట్టి మీరు ఇకనైనా తెలియజేసుకోండి. ఆ ల్యాండ్ టైటిలింగ్ మీకు మీ నాయకుడికి చెప్పండి ఇమీడియట్గా రద్దు చేయమని. లేకపోతే తెలుగుదేశం వచ్చిన మరుసటి రోజే దాన్ని భూస్థాపితం చేస్తారని కూడా మేము లీగల్ తరఫున కూడా మేము కూడా తెలియజేస్తున్నాము. అది ఎంత పనికిరాని చట్టం అంటే దేశంలో అద్భుతమైన పనికిరాని చట్టం అని మేము ఈరోజు కూడా తెలియజేస్తాము. కాబట్టి మీ నాయకులు చెప్పి దాన్ని ఇమీడియట్గా రద్దు చేయమని మేము కోరుతున్నాము. ఒకవేళ వాళ్ళు చేయలేకపోతే మేము కూడా మా నాయకులు కూడా రద్దు చేస్తామని తెలియజేస్తున్నారు అని ఇందు మూలంగా మీకు తెలియజేస్తున్నాము. ఈ విషయాన్ని ప్రజలు కూడా చెప్పాలని కోరుకుంటున్నాం. తిరుపతిని డెవలప్ టోటల్ స్టేట్ కానీ తిరుపతిని ఎత్తుకుంటే తిరుపతి డెవలప్ చేసేది మొత్తం టీడీపీ పార్టీ. ఇప్పుడు సిమ్స్ హాస్పిటల్ అయితేనేమి, బర్డ్ హాస్పిటల్ అయితేనేమి, అరవింద్ ఐ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్, మున్సిపల్ పార్కు, గరుడ వారధి, గోవిందరాజు ఆర్ట్స్ కాలేజీ, మహిళా యూనివర్సిటీ, మన శిల్పారామం, జగ్జన్ రావు పార్క్, టోటల్ తిరుపతిలో ఏదైనా అభివృద్ధి చేసిందంటే అది టీడీపీ పార్టీనే. ఇవన్నీ తీసేసి తిరుపతిని మనం ఊహించుకోగలుగుతామా? మీరు చెప్పండి. అంతా డెవలప్ చేస్తే ఏమీ చేయలేదు, మేమేదో ఉద్ధరించాము అన్నీ చేసి ఈరోజు చెప్తున్నారు. కానీ ఇవన్నీ తీసేసి తిరుపతిని ఎవరైనా మనం ఏదైనా డెవలప్మెంట్ వేరే పార్టీలు చేసింది విన్నారా? ఏదైనా ఇప్పుడు రోడ్లు వేసామంటున్నారు. రోడ్లు ఆల్రెడీ మాస్టర్ ప్లాన్లో ఆల్రెడీ 2014లోనే టీడీపీ గవర్నమెంట్ చేసింది, కొన్ని పెండింగ్ ఉన్నాయి. దాని ప్రాసెస్ స్మార్ట్ సిటీ దీంట్లో చేశారు. అదే కలిగో వెంకటేశ్వర స్వామి అయితే ఇంకా మరీ దారుణం. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తిరుమలను మొత్తం డెవలప్ చేసింది మేము, ఎన్టీఆర్ పీరియడ్ నుండి చంద్రబాబు నాయుడు వరకు టోటల్ తిరుమలను అంతా డెవలప్ చేశాము. ఈ రోజు తిరుమల ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. ఆ యొక్క హిందువులు మొత్తం గర్వించదగ్గ. మీ బిడ్డను నాకు ఒక ఛాన్స్ ఇవ్వాలంటూ సీఎం కుర్చీని ఆక్రమించిన జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలని తెలుగు యువత స్టేట్ జనరల్ సెక్రటరీ రవినాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో తెలుగు యువత నాయకులతో కలిసి రవినాయుడు మాట్లాడుతూ ఈ 5 ఏళ్ల పాలనలో యువత ఉద్యోగాలు లేక నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులు నరకాన్ని అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత దుర్మార్గపు పాలన స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేదన్నారు. పాదయాత్రలో సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని, యువతకు లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తానని మాట ఇచ్చిన జగన్ మడమ తిప్పారని విమర్శించారు. ఇలాంటి ఎన్నో హామీలను తొంగలో దొక్కారన్నారు. ఇలాంటి వైసీపీ పాలనను తరిమి కొట్టాలన్నారు. ఉమ్మడి కూటమి అభ్యర్థులు తిరుపతి ఎమ్మెల్యే జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను, బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మేము జగన్మోహన్ రెడ్డి మీడియా ముఖంగా అడుగుతున్నాం, ఆ భారీ పరిశ్రమ ఏది? కియా కంటే పెద్ద పరిశ్రమలు వచ్చాయన్నావు కదా, ఆ పరిశ్రమ పేరు చెప్పాలి కదా. యువత కోసం ఈ 13 ఉమ్మడి జిల్లాలో నువ్వు విభజించిన తర్వాత జిల్లాల్లో చిత్తూరు జిల్లాలో ఈ పరిశ్రమ వచ్చింది, తిరుపతిలో ఇది వచ్చింది, విశాఖపట్నానికి ఇది వచ్చింది,
శ్రీకాకుళంకి ఇది వచ్చింది, కర్నూలుకి ఇది వచ్చిందని ఏమన్నా ఒక్కటన్నా నా హయాంలో నేను ఈ పెట్టుబడిని తీసుకొని వచ్చాను దాని పేరు చెప్పావా? మేమేమో తిరుపతిలో గంజాయి నిర్మూలించాలని చెప్పి తెలుగు యువత ర్యాలీలు చేస్తే విద్యార్థులతో మా మీద 3 స్టేషన్లో 3 కేసులు పెట్టారు. గంజాయి వద్దు, విద్యార్థుల భవిష్యత్తు ముద్దంటే దాని మీద కేసులు పెట్టించారు. ఈరోజు డిఎస్సి 2,35,000 పోస్టులు, అదేవిధంగా నిరుద్యోగ భృతి, విదేశీ విద్య, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటంటే ఒక్కటి ఏమో అమలు పరిచావు జగన్మోహన్ రెడ్డి. మా జీవితాలు సర్వనాశనం చేశావు. నీకు ఓటు అడిగే హక్కు ఉందా జగన్మోహన్ రెడ్డి? ఇంత దుర్మార్గమైన పరిపాలన చేసి మేము ఘాటుగానే విమర్శిస్తున్నాం. పర్లేదు, విమర్శించాలి. ఎందుకంటే అన్ని హామీలు ఆయన తప్పాడు. 5 సంవత్సరాలు కాదు 25 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకో. రాష్ట్రం విభజన జరిగితే ఒక నష్టం అయితే ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అతి భారీ నష్టం జరిగింది ఈ ఆంధ్ర రాష్ట్రానికి. కాబట్టే మేము విమర్శిస్తాం. మాకు హక్కు ఉంది. ఈ రాష్ట్ర ప్రజలుగా, యువతగా ఈ జగన్మోహన్ రెడ్డి ఏమైనా అనొచ్చు. ఓటర్లు తమ ఓట్లతో దేశ భవిష్యత్తు నిర్ణయించే విధంగా ఓట్ల రూపంతో కార్యాచరణ చేపడతారని, ఈ ఓట్లే దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో నిర్ణయిస్తుందని కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి చింతామోహన్ అన్నారు. శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి చింతామోహన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మరో 2 రోజుల్లో భారతదేశమంతా ఓటర్లు తమ ఓట్లతో దేశ భవిష్యత్తు నిర్ణయించే విధంగా ఓట్ల రూపంతో కార్యాచరణ చేపడతారని, ఈ ఓట్లే దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో నిర్ణయిస్తుందని తెలిపారు. ఈ పర్యాయం భారతదేశమంతా కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తోందని, కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లతో గెలుపు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో బీజేపీ భారతదేశంలోని ప్రజలెవరికీ ఎటువంటి సంక్షేమ పథకాలు అందజేయకుండా భారతదేశాన్ని సంక్షోభంలో నెట్టివేసిందని, అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు మాత్రమే నరేంద్ర మోదీ సేవలు అందజేశారని, దేశంలోని ఏ ఒక్కరికి ఎటువంటి సంక్షేమ పథకాలు అందజేయలేదని, కాబట్టి ఈ పర్యాయం దేశంలోని ప్రజలందరూ బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే విధంగా ప్రవర్తిస్తారని తెలిపారు. కేవలం భారతదేశం మొత్తం మీద బీజేపీకి 35 స్థానాలు మాత్రమే వస్తుందని భవిష్యత్తు తెలియజేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఎక్కడా కనబడడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి మాత్రమే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోందని, ఆస్తులు సంపాదించుకోవడానికి, అవినీతి చేయడానికి మాత్రమే వైకాపా పాలన చనిపోయిందని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇంతవరకు ఎటువంటి పురోగతి లేదని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించకపోయినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల అడుగుతున్న ప్రశ్నలకైనా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో వేల కోట్ల రూపాయలు ఏ విధంగా సంపాదించారో సమాధానం చెప్పాలని జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. ఈ పర్యాయం వైకాపా ప్రభుత్వానికి కనీసం 15 సీట్లు వచ్చినా గొప్పేనంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులందరూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారని, ఆ వ్యతిరేకతను మొన్న పోస్టల్ బ్యాలెట్లు ఓట్ల రూపంలో చూపించారని, పోస్టల్ బ్యాలెట్లలో కనీసం 2% ఓట్లు కూడా జగన్మోహన్ రెడ్డికి రాలేదని తెలియజేశారు. 5 ఏళ్ల పరిపాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు ఒక్క పరిశ్రమ కూడా తీసుకుని రాలేదని, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బెల్ పరిశ్రమ కూడా తీసుకురాలేదని, యువతకు ఉద్యోగాలు లేకుండా మత్తుకు బానిస చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, రాష్ట్రంలో జరిగిన అవినీతిని ప్రజలందరూ గమనిస్తున్నారని, ఈ పర్యాయం ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా సున్నితమైనటువంటి ఎన్నికలు. జగన్మోహన్ రెడ్డి సంపూర్ణంగా విఫలమైపోయాడు. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ సారాయి, ఎక్కడ పడితే బ్రాందీ, విస్కీలు డబ్బు కొట్టిపోతా ఉంది. మరి తిరుపతి పుణ్యక్షేత్రం, మరి అంతేకాదు ఎక్కడ పోయినా 100 కోట్ల రూపాయలు పంచుతున్నారు. ఒక్కొక్క ఓటుకి వైసీపీ పార్టీ 5,000 రూపాయలు పంచుతా ఉంది. ఈ రిటర్నింగ్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నాను. కార్లలో పోతుంటే బిస్కెట్ ప్యాకెట్లు తీసి చూస్తున్నారు, కార్లలో పోతే లంచ్ ప్యాకెట్లు తీసి చూస్తున్నారు. లంచ్ ప్యాకెట్లు ఏమన్నా పెట్టుకొని పోతుండారని, మజ్జిగ బాటిల్లో ఏమన్నా డబ్బు పెట్టుకొని పోతుండారని చూస్తున్నారు. ఓ గుడ్డి రిటర్నింగ్ ఆఫీసర్లు, గుడ్డి ఎలక్షన్ కమిషన్ మరి 100 కోట్ల రూపాయలు పంచుతున్నారు ప్రతి ఊర్లో. అది చూడండి రా బాబు, పిచ్చి ముండా కొడకల్లారా నేను అంటున్నా. మరి జగన్మోహన్ రెడ్డి విషయంలోకి వస్తే, జగన్మోహన్ రెడ్డి సొంత చిన్నాయన చచ్చిపోయి 5 సంవత్సరాలు అవుతుంటే ఎవరు చంపారో తెలియదు. ఎందుకు నువ్వు ఆ ఒక్క చిన్న పని కూడా చేయలేకపోయినావు జగన్మోహన్ రెడ్డి? మరి నీ ఆస్తులు ఎంత, మీ కుటుంబ ఆస్తులు ఎంత, మీ రాజకీయాల్లోకి రాకముందు ఇప్పుడు ఎలా వచ్చాయి? 1,000 కోట్ల రూపాయలు అవినీతితో సంపాదించిన డబ్బు కాదా?
మేము కూడా ఉన్నాము 50 సంవత్సరాల రాజకీయాల్లో, మేమేం సంపాదించలేకపోయినామే. నువ్వు అంత తెలియగలవాడు, మేమంత తెలివి తక్కువ వాళ్ళమే. అవినీతి వల్ల సంపాదించినటువంటి డబ్బు జగన్మోహన్ రెడ్డి ఆయన పతనం ప్రారంభమైంది. ఖచ్చితంగా 30 సీట్ల కంటే ఎక్కడ రావు ఆయనకి. దొంగ ఓట్లు వేయొద్దని తాను విజ్ఞప్తి చేస్తే గుమ్మడికాయల దొంగంటే భుజాలు తడుముకున్న చందంగా వైకాపా నాయకులు వ్యవహరిస్తున్నారని సినీ దర్శకులు జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ పర్యవేక్షకులు ఏఎం రత్నం అన్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఎన్డీఏ కూటమి నాయకులు నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఎం రత్నం మాట్లాడుతూ గురువారం తాను దొంగ ఓట్లు వేయొద్దని తిరుపతి ప్రెస్ క్లబ్లో ప్రజలకు విజ్ఞప్తి చేస్తే గుమ్మడికాయల దొంగంటే భుజాలు తడుముకున్న చందంగా వైకాపా నాయకులు ఎందుకు ప్రతిస్పందించారని ప్రశ్నించారు. తాను జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ పర్యవేక్షకులుగా అధికారికంగా వచ్చానని, తన తల్లిదండ్రులు కుటుంబం పుత్తూరు ప్రాంతానికి చెందిన వారమేనని తెలియజేశారు. అనంతరం తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్ మాట్లాడారు. ఏమైనా ప్రజాసేవ చేయాలంటే ఎక్కడి నుంచి ఆయన మాట్లాడవచ్చు. నేను సినిమాల్లోనే రాజకీయాలని ఎన్నో అభ్యుదయ భావాలతో సినిమాలు తీశాను. ఓకే, మేమేం చెప్పాము, సవ్యంగా ఎలక్షన్ జరగాలని చెప్పాం. గుమ్మడికాయ దొంగ భుజాలు తడుముకున్నట్టు మీరు దొంగ ఓట్లు వేస్తున్నారా? వేస్తుంటే కదా అలా కౌంటర్ ఇవ్వాలి. మంచిగా చెప్పాం. దానికి కౌంటర్ ఇచ్చి వేరే వాళ్ళని తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు నన్ను అబ్జర్వర్గా ఈ తిరుపతి నియోజకవర్గానికి పర్యవేక్షణ చేయమని పంపించారు. నేను ప్రాపర్ జనసేన అధికారంగానే వచ్చాను ఇక్కడికి, ఎవరో పొరుగు రాష్ట్రాల నుంచి రాలేదు. సో ఇప్పుడు దాన్ని బట్టి చూస్తుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే జరుగుతాయనే మాకు ఇంకా కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల తెలుస్తుంది. అందుకని అందరూ అప్రమత్తం ఉండాలి. మేము కంప్లైంట్ కూడా చేశాం ఈసీకి. సో సవ్యంగా ఎలక్షన్ జరగాలని మా ఉద్దేశం. ఓడిపోతామే కానీ తల ఉంచేది లేదని చెప్పి కామెంట్ చేశారు. మేము తల ఉంచమని చెప్పాలా, తిరుపతి వెళ్ళిపోమని చెప్తున్నాం. ఓడిపోతారు మీరు ఒప్పుకున్నారు కదా. ఆయన ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయి ఈరోజు తిరుపతిలో ఆయన ఓడిపోతున్నట్టు తెలిసిపోయి మేము తల ఉంచేది లేదు, ఓడిపోయినా పర్లేదని చెప్పి కూడా ఒక కామెంట్ చేశారు. తిరుపతి ప్రజలు మీ ఓటమికి సిద్ధంగా ఉన్నారు, మీకు అర్థమైపోయింది. ఎందుకంటే 25,000 స్లిప్పులు రిటర్న్ వచ్చింది ఆర్ఓ ఆఫీస్కి. 25,000 స్లిప్పులు, ఓటర్ స్లిప్ రిటర్న్ వచ్చింది. అంటే ఏంటి అర్థము? అవన్నీ లేరు అసలు మనుషులు, వెతికి తెచ్చి అంట ఎవరు లేరు రా పోలీసు అక్కడ. అంటే దాన్ని పెట్టుకొని ఎలక్షన్ పోదాం అనుకున్నారు మీరు. అంటే మేము ఒకటి అడుగుతాం ఎలక్షన్ కమిషన్ కూడా, ఆ జాబితా ఎందుకు మాకు ఇవ్వలేదు? ఎలక్షన్ కమిషన్ కూడా ఏదైతే 25,000 పైగా స్లిప్పులు అయితే రిటర్న్ వెళ్ళిపోయాయో ఆ 25,000 స్లిప్పులు జాబితా కూడా మాకు అందజేయాలి. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చిన స్లిప్పులు ఎవరెవరు ఆ పేరులో ఉన్నారో మళ్ళీ మీ దాని తర్వాత ఎలక్షన్ అంతా మాట్లాడతాము. కానీ ఓటమి అయితే కనిపించే వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఏదైతే మాట్లాడుతున్నారు. తిరుపతి ప్రజలు రేపు జరగబోయే ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి ఆర్ఎస్ శ్రీనివాసుని అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. అంతకుముందు ఉమ్మడి ఎన్డీఏ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎస్ శ్రీనివాసులు మాట్లాడారు. గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి ఉమ్మడి కూటమి అభ్యర్థిని గెలిపించాలని అభ్యర్థించారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే తిరుపతిలో వైకాపా నాయకుల అవినీతిని వెలికితీస్తామని ఆర్ఎస్ శ్రీనివాసులు అన్నారు. ఈరోజు తిరుపతి పట్టణంలో నా గురించి నేను అన్నీ చేసేసాను, నాకు అన్నిటికీ ఓట్లు వేయండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చేశాను. వాళ్లకు కొంతమందికి పర్మనెంట్ చేశాను, కొంతమందికి ఉద్యోగాలు ఇప్పించాను. ఇటువంటివి ఎన్నెన్నో చెప్తున్నావు. నువ్వు ఎందుకు ఎక్కడ పట్టాలు ఇప్పించావు? పాదిరేడు దగ్గర ఉద్యోగులకు పట్టాలు ఇప్పించావు. అది కూడా నీ కొడుకు కొన్న భూములకు దగ్గరగా దానికి మార్కెట్ విలువ రావాలనే ఒక ముఖ్య దురుద్దేశంతో నువ్వు ఆడ అంత దూరంలో ఇప్పించావు. అది కూడా దాన్ని చట్టబద్ధతగా నువ్వు ఇలేదు, దానికి కూడా కిరికిరి పెట్టావు కరుణాకర్ రెడ్డి. అన్నిటికీ కిరికిరిలే. అంటే భద్రతాభావం ఆయనలో నెలకొలింది. రేపు ఓటేయలే అన్ని ప్రజాస్వామ్య పద్ధతితో చేస్తే రేపు ఓటు మనకు వెయ్యరు అనే ఒక దుర్బుద్ధితో చేసినట్టు చేయలేనట్టు కిరికిరీలు పెట్టి ఎక్కడికక్కడ పెండింగ్లో ఉన్నాయి. ఖచ్చితంగా కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వస్తుంది. అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఇద్దరు కూడా తిరుపతి నియోజకవర్గం పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. కాబట్టి తిరుపతి పట్టణ ప్రజలు, ఇటు ఉద్యోగులకు కానీ ప్రజలకు కానీ అన్నీ బాగు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఖచ్చితంగా కూడా చేస్తారు. దాంట్లో అనుమానాలు లేవు. నువ్వు గుర్తుపెట్టుకో, ఇంకా ఒకరోజే ఉంది, రేపు సాయంకాలం ఈ టైంకి 5 గంటలకంతా ప్రచారం ముగుస్తుంది. గుర్తుపెట్టుకో, నీకు తిరుపతిలో
డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి ఈ రోజుకు లేదు. గుర్తుపెట్టుకో కర్ణాకర్ రెడ్డి అనేసి కూడా మరొక్కసారి హెచ్చరిస్తున్నాను. కాసుకో మీరు ఇంత చేశాము అంత చేశామన్నారు, మీరు చేసింది ఒక గోరంత అయితే చెప్పుకునేది కొండంత. ప్రజలకు బాగా తెలుసు. అందులో కర్ణాకర్ రెడ్డి నైజం తిరుపతి ప్రజలకు బాగా తెలుసు. తిరుపతి ప్రజలు ఈరోజు నీకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది అనేసి కూడా కరుణాకర్ రెడ్డికి మరొక్కసారి నేను హెచ్చరిస్తున్నాను. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నరసింహ యాదవ్, పనబాక లక్ష్మి, బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి, జనసేన పార్టీ తిరుపతి పరిశీలకులు కూరగాయల లక్ష్మీపతి, రాజారెడ్డి, యశ్వంత్ రెడ్డి, ఆకేపాటి సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. మీ యొక్క అహంభావపూరిత ధోరణి అనేది అడుగడుగున క్షణం కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి మీ ఓటమి అనేది తప్పదని మీకు తెలుసుకొని ఈ విధంగా మరి భయభ్రాంతులకు గురై మీరు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు దడుకున్న రీతిన ప్రవర్తిస్తున్నారు. తప్పకుండా ఇంకా ఒక రోజే ఉంది, రేపు ఒక రోజే ఉంది. తర్వాత మీరేంటో, మీ ఎలక్షన్ ఏంటో, ప్రజలు ఎవరిని ఎన్నుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కూడా త్వరలోనే తెలిసే రోజు ఉంది. కాబట్టి ఇంకనైనా కూడా మీరు తిరుపతి నగర ప్రజల మనసు నొప్పిపెట్టకుండా, తిరుపతి నగర ప్రజల్ని మరి కష్టపెట్టకుండా, ఎందుకంటే మీరు తిరుపతి వాసులు అంటున్నారు. తిరుపతికి మీరు ఈ రోజున శాసనసభ్యులుగా ఉన్నారు, మేయర్గా ఉన్నారు, ఒక గౌరవప్రదమైనటువంటి పోస్టులో ఉన్నారు. మీరు ఆ పదవికి తగిన గౌరవాన్ని మీరు పోగొట్టుకుంటున్నారు ఈ విధంగా చేసేదానివల్ల. కాబట్టి మీరు ఇకనైనా కూడా మారాల్సిన అవసరం ఉంది. ఈ 4.5 సంవత్సరం పవిత్ర పుణ్యక్షేత్రంలో ఎలాంటి అరాచకాలు, ఎలాంటి రౌడీయిజం, ఎలాంటి మాఫియా, ఎలాంటి గంజాయి అమ్మకాలు జరిగాయో మీరందరూ కూడా చూశారు. అలాంటి పరిస్థితులు తిరిగి పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీ బంధువులకి, స్నేహితులకి, సన్నిహితులకి అందరినీ కూడా ఉదయం 8 గంటలకల్లా క్యూ లైన్లలో నిలబడి ఎన్డీఏ అభ్యర్థులు గాజు గుర్తుకి ఆర్ని శ్రీనివాసులు గారికి, అదేవిధంగా ఎంపీ అభ్యర్థికి ఓట్లు వేసి మీరు గెలిపించాలి. ఖచ్చితంగా మనం ఈ 4.5 సంవత్సరం చూసాం. తిరుపతిలో ప్రజలే కాదండి, నేను అధికార పార్టీలో ఉన్నటువంటి మిత్రులు, స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, వాళ్ళకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్కసారి మీరు ప్రచారం చేస్తున్నారు తిరుపతిలో, ఆత్మవిమర్శ చేసుకోండి పనుకొని. మీరు ఏ రోజన్నా సరే తప్పుని తప్పు అని చెప్పే ధైర్యం ఉందా మీకు? పూర్తిగా బానిస బతుకులు బతుకుతున్నారు ఈరోజు తిరుపతిలో అధికార పార్టీ నాయకులు. దయచేసి ఆ కబంధ హస్తాల నుంచి బయటికి రండి. తిరుపతి పవిత్రతను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా మీదే కాదు, మనందరి మీద ఉన్నదని చెప్పని మీకు విజ్ఞప్తి చేస్తున్నానండి. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతోందని చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. ఎన్నికల నిర్వహణపై శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 11వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఎటువంటి ప్రచారాలు, ర్యాలీలు నిర్వహించరాదని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు పూర్తిగా బంద్ చేయబడుతుందని తెలియజేశారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో ఎటువంటి ప్రచారాలకు అనుమతి ఉండదని తెలిపారు. పలమనేరు, పొంగనూరు, కుప్పం పోలింగ్ కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలని ఎన్నికల ఆదేశాలున్నాయని, ఇంటర్నెట్ సౌకర్యం లేని ప్రదేశంలో వీడియో కెమెరాను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సామాన్య ప్రజలు సి విజిల్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎలక్షన్ సంబంధించి బోత్ అసెంబ్లీకి, తర్వాత పార్లమెంట్ సంబంధించి ఎలక్షన్ చిత్తూరు జిల్లాలో, రాష్ట్ర వ్యాప్తంగా చిత్తూరు జిల్లాలో కూడా మనం పోలింగ్ నిర్వహించుకున్న సందర్భంగా లాస్ట్ ఒక 4-5 రోజుల నుంచి మనం చేసిన ప్రిపరేషన్స్, తర్వాత ఇప్పుడు నెక్స్ట్ 72 అవర్స్ అంటే ఈ 3 రోజుల్లో, మిగిలిన 3 రోజుల్లో పార్టీస్ వైపు నుంచి కానీ, లేకపోతే మీడియా వారికి కానీ ఏదైనా సందేహాలు కానీ, లేదంటే ఏదైనా ఇష్యూస్ ఉన్నా తెలుసుకునే ఉద్దేశంతో మీడియా వారితో సహా ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. 500 చిల్లర మంది మనకు అప్లై చేసుకుంటే దాంట్లో అన్నీ జెన్యూన్ ఉండవు, కొన్ని ఫేక్ కూడా ఉన్నాయి. 19,000 చిల్లర, ఆల్మోస్ట్ 20,000 దాకా అప్లై చేసుకుంటే 17,741 మంది ఓటేశారు మన దగ్గర. ఆల్రెడీ 17,741 మంది పోస్టల్ బ్యాలెట్ రూపంలో మన దగ్గర ఓటేశారు. దాంట్లో ఒక 3,000 మంది మన జిల్లా ఓట్లు కాదవి, బయట జిల్లాల్లో ఉన్న ఓట్లు మన దగ్గర ఓటు వినియోగించుకున్నారు అనమాట. సో వాళ్ళకి సంబంధించిన బ్యాలెట్ పేపర్స్ తెచ్చుకున్నాము, వాళ్ళకి ఓటు సదుపాయం ఇక్కడ కల్పించాము.
కల్పించిన తర్వాత వాళ్ళు వేసిన ఓటుని మనం వాళ్ళ సొంత కాన్స్టిట్యున్సీ ఎక్కడైతే ఓటు ఉందో వాళ్ళకి ఈరోజు అప్పచెప్పడానికి విజయవాడకి వెళ్ళిందనమాట టీం. అది 11వ తేదీ మార్నింగ్ ర్యాండమైజ్ చేస్తాము. నేను ఈరోజు కొంచెం అబ్జర్వర్స్తో మాట్లాడుకొని నేను షెడ్యూల్ మీకు చెప్తాను రేపు. సో మోస్ట్లీ మార్నింగ్ రేపు 11 గంటలకు అంతా ఫినిష్ చేసుకుంటే నేను దాని ప్రిపరేషన్స్ చేసుకుంటాను. ఫీల్డ్ మీద నోటీస్ బోర్డులో పెట్టడం అవంతా నేను 12వ తేదీ మార్నింగ్ నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుతుంది. సో రేపు కొంచెం అది ప్రిపేర్ చేసుకుంటే నేను ఐ కెన్ బి అంటే అంతమంది నేను క్రోడీకరించుకోవాలి. ఎవరన్నా ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, ఎవరన్నా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉండొచ్చు, ఒక ఎగ్జామ్షన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి రేపు అది ఫైనలైజ్ చేసుకొని ఓవరాల్ లిస్ట్ అంతా నేను 12వ తేదీ పబ్లిష్ చేస్తాం అనమాట. ఇక్కడ మన డిస్పాచ్ సెంటర్స్ అందరికీ అవగాహన ఉందనుకుంటున్నాను. ఆల్ 7 కాన్స్టిట్యున్సీల్లో అక్కడ ఉన్న పెద్ద డిగ్రీ కాలేజెస్లోనో లేకపోతే స్కూల్స్లోనో డిస్పాచ్ సెంటర్స్ పెట్టుకోవడం జరిగింది. 12వ తేదీ మార్నింగ్ 7 o'clock నుంచి ఈచ్ పోలింగ్ పార్టీకి ఆ పోలింగ్ స్టేషన్ కూడా తెలిసిపోయి ఉంటుంది కాబట్టి 12వ తేదీకి వాళ్ళకి ఇవ్వాల్సిన ఈవీఎంస్, వాళ్ళకి ఇవ్వాల్సిన అదర్ ఫార్మ్స్, ఎన్వలప్స్, సీళ్ళు, తర్వాత ట్యాగ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట పోలింగ్ పద్ధతిలో ఉపయోగపడేటివి. అవన్నీ కలిపి ఇచ్చి 12:30 1 గంటకు వాళ్ళకి భోజనం పెట్టి మనం అలాంగ్ విత్ ఈ మెషిన్స్తో సహా వాళ్ళని మనం ఇటు పంపిస్తాం, ఎక్కడికి పోలింగ్ స్టేషన్కి పంపిస్తాం. పోలింగ్ స్టేషన్స్లో కూడా అక్కడ వసతులు కానీ తర్వాత ఒక న్యూట్రల్ హౌస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఏదైనా లేడీ ఉంది, వాష్రూమ్ వాడాలి, లేకపోతే ఏదైనా పడుకోవాలి, అక్కడ లోకల్గా ఉన్న న్యూట్రల్ హౌసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ అక్కడ ఫుడ్ పెట్టడానికి కూడా మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి ఫుడ్ రెడీ చేయడానికి కూడా మనం రెడీ చేసుకున్నాం. సో ఇది సివిల్ సైడ్ మనం ప్రిపేర్ అయింది ఫర్ ఎలక్షన్ సంబంధించి. అలాగే చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర పోలీసు బలగాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఓటు వేసేందుకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, నేరుగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటే తక్షణమే సి విజిల్ యాప్కు సమాచారం అందివ్వాలని కోరారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా ప్రజలందరూ సహకరించాలని, ఎవరైనా చట్టాలను తమ చేతిలోకి తీసుకోవాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఎక్కడ క్యాంపెయినింగ్ జరుగుతున్నా మేము ఎటువంటి అన్టువర్డ్ ఇన్సిడెంట్స్కి స్కోప్ ఇవ్వటం లేదు. ప్రతి క్యాంపెయినింగ్ కూడా వదలకుండా వాటిని వాచ్లో పెట్టుకుంటున్నాము. అండ్ ఏదన్నా సరే ముందర ప్రాబ్లం వస్తుంది అనుకుంటే దానికి కూడా సిఏపిఎఫ్ని ఎక్కువ వాడుతున్నాం. మీరు బయట చూసినట్లయితే ఎక్కువ సిఏపిఎఫ్ ఫోర్స్ వాడుతున్నాము. అండ్ చాలా మీటింగ్స్ కూడా ఆర్గనైజ్ చేసాము, చాలా క్యాంపెయినింగ్స్ చేసాము. ఎటువంటి లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ కూడా స్కోప్ ఇవ్వటం లేదు. ఇదే స్ట్రిక్తో మేము కంటిన్యూ చేసి సో ఎలక్షన్స్ అన్నీ కంప్లీట్గా పీస్ఫుల్ చేయాలనే ఉద్దేశంతోనే మేము ఎన్ష్యూర్ చేసుకుంటున్నాం. సో దీనిలోనే భాగంగా అందరికీ కొన్ని విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకి బయట రాష్ట్రాల నుంచి కొంతమంది వస్తుంటారు. సో వాళ్ళకి కనుక ఓటు హక్కు లేదని పక్షంలో వాళ్ళని దయచేసి పంపించేయండి. నెక్స్ట్ క్యాంపెయినింగ్స్కి కొన్ని పార్టీస్ తరఫున బయట వాళ్ళ నుంచి వస్తుంటారు, బయట జిల్లాల నుంచి కానీ కొన్ని పార్టీస్కి బయట రాష్ట్రాల నుంచి కూడా రావచ్చు. సో వాళ్ళు ఈ చివరి 48 hours ఏదైతే ఉందో దయచేసి వాళ్ళని వెళ్ళిపోమని చెప్పండి. వాళ్ళు క్యాంపెయినింగ్ కోసం వచ్చారు, క్యాంపెయినింగ్ పర్పస్ అయిపోయింది. చివరి 48 hours కూడా సైలెంట్ పీరియడ్గా కన్సిడర్ చేస్తాము. వాళ్ళు ఏదైనా సరే లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకుంటారు అనే అనుమానం వచ్చినట్లయితే వాళ్ళ మీద కూడా మేము ఖచ్చితంగా కేసెస్ రిజిస్టర్ చేస్తాము. సో ఎస్పెషల్ ఆన్ ద పోలింగ్ డే ఉదయం 7 గంటల నుంచి ఎప్పుడైతే పోలింగ్ స్టార్ట్ అవుతుందో కొంతమందికి ఈ లక్షణం ఉంటుంది. సో ఒకసారి వెళ్ళేసి బయటకు వచ్చిన తర్వాత కానీ లేకపోతే తోడు తీసుకెళ్దామని ముందర ఆగిపోతుంటారు. కొంతమంది వస్తేనే వెళ్దామనే ఉద్దేశంతో ఉంటారు. అటువంటి దయచేసి ఎవరు పెట్టుకోవద్దు. ఎవరి ఓటు వాళ్ళు స్వేచ్ఛగా స్వతంత్రంగా యూటిలైజ్ చేసుకోండి. మీ ఓటు మీరు వెళ్ళి యూటిలైజ్ చేసుకోండి. అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోండి. ఎక్కడ ఎటువంటి గ్రూప్స్ ఫామ్ చేయవద్దు, ఎటువంటి తగాదాల జోలికి వెళ్ళొద్దు, ఎటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఖచ్చితంగా క్రియేట్ చేయొద్దు. దాన్ని కనుక క్రియేట్ చేస్తున్నారంటే వీ హ్యావ్ అవర్ ఓన్ మెకానిజమ్స్ టు డీల్ విత్. సో తర్వాత మళ్ళీ వాళ్ళే బాధపడాల్సి వస్తుంది, స్టేషన్స్కి వెళ్తారు, రిమాండ్కి వెళ్తారు. ఎంత కఠినమైన చర్యలైనా తీసుకోవడానికి మా తరపున అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. సో ఇది ప్రజలందరికీ విజ్ఞప్తి. 144 సెక్షన్ని క్లియర్గా అమలు చేయాలనే ఉద్దేశంతో మేమున్నాము. దయచేసి సహకరించండి. మీ ఇంట్లో ఎవరైనా సరే బయట ఊర్ల నుంచి బయట రాష్ట్రాల నుంచి వచ్చినట్లయితే వాళ్ళందరినీ పంపించేయండి. ఇలానే హోటల్స్లో లాడ్జెస్లో వీళ్ళందరికీ కూడా నోటీసెస్ సర్వ్ చేయడం జరుగుతుంది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. అండ్ ఫంక్షన్ హాల్స్ ఇక్కడ కూడా ఎవరైనా సరే అనుమతి లేకుండా లేకపోతే సరైన కారణం లేకుండా చిత్తూరు జిల్లాలో ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా వెళ్ళిపోమని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన తిరుపతి పట్టణంలో శ్రీహరి మెడికల్ స్టోర్స్ హోల్సేల్ అండ్ రీటైల్
మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్స్. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితం. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ప్రోటీన్ పౌడర్ ఉచితం. ప్రతి 500 రూపాయల కొనుగోలుపై మెడిసిన్ బాక్స్ ఉచితం. మా ప్రత్యేకత అన్ని రకములైన మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్ నందు డిస్కౌంట్ సౌకర్యం కలదు. ఖాతాదారుల సౌకర్యార్థం 24/7 రౌండ్ సేవలను అందించడం మా ప్రత్యేకత. ఉచిత డోర్ డెలివరీ సౌకర్యం కలదు. శ్రీహరి మెడికల్ స్టోర్స్, అమెరికన్ బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా కరకంబాడి రోడ్డు, తిరుపతి. ఫోన్ 7997996185, 7997996186, 7997996187. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీలోకి అభిమానులు వెల్లువలా తరలి వస్తున్నారు. శుక్రవారం ఉదయం తిరుపతి జీవకోన, రాజీవ్ గాంధీ కాలనీ, సత్యనారాయణపురం ప్రాంతాల్లోని యువత 1000 మంది జనసేన పార్టీలోకి స్వచ్ఛందంగా తరలివచ్చారు. జనసేన పార్టీ నాయకులు పొలకల మల్లికార్జున, సుధాకర్ ఆధ్వర్యంలో 1000 మందికి పైగా యువత జనసేన పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు, విధి విధానాలు తమను జనసేన పార్టీ పట్ల ఆకర్షితులను చేశాయని పార్టీలో చేరిన యువకులు తెలియజేశారు. ఈ సందర్భంగా వీరికి టీడీపీ, బీజేపీ మద్దతిస్తున్న జనసేన పార్టీ ఉమ్మడి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు యువకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేశారని, అటువంటి తిరుపతి నుంచి పోటీ చేయమని పవన్ కళ్యాణ్ తనను ఆదేశించారని, తిరుపతిలో ఎన్డీఏ కూటమి గెలుపుకు జీవకోన, సత్యనారాయణపురం, రాజీవ్ గాంధీ కాలనీ కీలక పాత్ర పోషిస్తాయని తెలియజేశారు. దేశం అద్భుత ప్రగతి సాధిస్తుందని, జనసేన పార్టీలోకి వెల్లువలా వచ్చిన యువకులే దీనికి నిదర్శనమని తెలియజేశారు. కర్ణాటక రాష్ట్రం నుంచి తరలివచ్చి మద్దతిస్తున్న బీజేపీ నాయకులు సురేంద్ర గౌడ్కు ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంకా ఒకరోజే ప్రచారం ఉంది. అందులో ముఖ్యంగా ఈరోజు జీవకోన పరిధిలో మన పొలకల మల్లి, అదేవిధంగా సుధాకర్ ఆధ్వర్యంలో వందలాది మంది, దాదాపు 500-600 మంది యువకులు, మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలో చేరడం, వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, అభినందిస్తూ రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని కొనసాగించుకుంటూ తిరుపతి పుణ్యక్షేత్రంలో పవిత్రతను కాపాడాలని, శాంతిని నెలకొల్పాలని, అసాంఘిక కార్యక్రమాలను అన్నింటినీ పారద్రోలాలని, ఇక్కడ జరుగుతున్న దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఇవన్నిటిని కూడా ఖండించి ఆపి ఫుల్ స్టాప్ పెట్టి వాటన్నిటికీ భవిష్యత్తులో జరగకుండా ఆధ్యాత్మిక కేంద్రంలో ఆధ్యాత్మికత అవసరం. అందుకోసం ఈరోజు తిరుపతి 50 నియోజకవర్గంలో అందరూ కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ వైపు ఈరోజు చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారంటే ఇక్కడ ఒక దుర్మార్గ పాలన ఈ భూమన కరుణాకర్ రెడ్డి సాగిస్తున్నాడు. ఆయన అరాచకాలు తట్టుకోలేక ఆయన పాపం పండింది. ఈరోజు ప్రజలు విచ్చలవిడిగా మేమందరం జనసేనకు, బీజేపీ, తెలుగుదేశం బలపరిచిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులని జనసేన అభ్యర్థిని గెలిపిస్తాము, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నిరూపించుకుంటాము. ఖచ్చితంగా తిరుపతి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ప్రమోట్ చేసిన అభ్యర్థి ఆరణి శ్రీనివాసుని గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా పంపిస్తాము. అదేవిధంగా చంద్రబాబు గారికి, మోదీజీ గారికి కూడా తిరుపతి పుణ్యక్షేత్రాన్ని కాపాడుకునే విధంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఉంటాడనేసి కూడా వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో తిరుపతిని అసాంఘిక కార్యక్రమాలు జరగనీయకుండా చేసి కరుణాకర్ రెడ్డికి రాజకీయంగా భూస్థాపితం చెప్పి మరలా రాజకీయాల్లోకి ఆయన కానీ ఆయన కుటుంబం కానీ వచ్చే రీతిలో లేకుండా చేసే బాధ్యత ఈరోజు జనసేన, తెలుగుదేశం తీసుకుంది, బీజేపీ తీసుకున్నది కూడా తెలియజేస్తూ జనసేన పార్టీ నాయకులు పొలకల మల్లికార్జున, సుధాకర్ మాట్లాడుతూ తిరుపతిలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఆరణి శ్రీనివాసులకు మద్దతునిస్తున్నారని, వైకాపా పాలన అంతమొందుతుందని తెలియజేశారు. ప్రజలందరూ గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి ఆరణి శ్రీనివాసులను గెలిపించాలని వారు ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జనసేన పార్టీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గారికి తిరుపతి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. స్వచ్ఛందంగా బయటొచ్చి ఈ దుర్మార్గపు పాలన పోవాలి, తిరుపతిలో కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి ఈ రాక్షస క్రీడకు ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు తిరుపతి ప్రజలందరూ ఉన్నారు. తిరుపతి ప్రజలకందరికీ నేను ఒకటే విన్నపం,
దయచేసి అభినయ్ రెడ్డిని కానీ ఈసారి గెలిపిస్తే కనీసం మన ఆస్తులను కూడా మనం కాపాడుకోలేని పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతాం. ఈరోజు చూసాం డెవలప్మెంట్ అంటున్నారు కానీ ఆ డెవలప్మెంట్ ముసుగులో మొత్తం కోట్లాది రూపాయలు దోచేస్తున్నారు ఈ కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి. మనము ఈరోజు జంగాలపల్లి శ్రీనివాసులు గారిని తిరుపతి అభ్యర్థిగా మన ఎమ్మెల్యే గెలిపించుకుంటే సౌమ్యులు మనందరికీ అందుబాటులో ఉంటారు. అలాంటి వ్యక్తిని గెలిపించుకొని తిరుపతి ప్రశాంతతను కాపాడాలని తిరుపతి ప్రజలందరూ ఒకసారి కోరుకుంటాం. కృష్ణదేవరాయల కలమ నుంచి అటు కర్ణాటక ఇక్కడ ఆంధ్ర ఆయన అన్నతమ్ములుగా కలిసి పాలు నీళ్ళుగా వస్తున్నాము. అందరిది ఒకే ఆట, అందరిది ఒకే మాట, అందరిది ఒకే కట్టు బొట్టు అని తెలియజేసుకుంటూ ఆ గోవిందునికి కొంచెం ఇప్పుడు ఇదే ఇబ్బంది జరిగినప్పుడు మన శ్రీనివాస్ గారిని ఆ దేవుడే పిలిపించుకున్నాడేమో. ఆ శ్రీనివాసుని కాపాడేదానికి మన శ్రీనివాస్ గారిని అతి ಹೆಚ್ಚు మెజారిటీతో మనం గెలిపించాలని మేము బెంగళూరు నుంచి వేలాది మంది వచ్చాము ఇక్కడ. ఎందుకంటే ప్రతి ఒక్కరికి దేశం భద్రత మోదీ గారు చూసుకుంటున్నారు. ఇక్కడ మీ రాజ్యం ఆంధ్ర భద్రత మన చంద్రబాబు నాయుడు గారు, మన కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ మన తిరుపతి గారు, మన శ్రీనివాస్ గారు. ఆ శ్రీనివాసుని కాపాడే మరి ఇది జవాబారి అతనే రమ్మన్నాడో ఏమో. అత్యంత ఎక్కువ మెజారిటీతో మీరు గెలిపించాలని ఇక్కడ ఒకరో ఇద్దరు అజెండానో ఎత్తుకొని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు వస్తే వాళ్ళకి చెప్పండి ఆ జెండాని మరిచి తిండి కింద పెట్టుకోండి అయ్యా, ఎలక్షన్లో మేము గెలిపిస్తాం అత్యంత మెజారిటీతో. ఆ తర్వాత మీరు ఆ జెండాను ఓపెన్ చేసుకుంటారో లేదో. కానీ ఈరోజు ఇక్కడ జరిగే అందరూ యువకులకి ఒకటే చెప్పేది, ఆ రాబోయే ఎలక్షన్లో మన అన్నగారిని ఎక్కువ మెజారిటీతో గెలిపించి మీరు ఒక బూత్కి ఓటుకి కాసుకొని కూర్చోండాల. ఇక్కడ ప్రజలు ప్రతి కార్యకర్తలు ఆ ఓటుల్ని బూత్గా మార్చేది ఆ బూతుల్లోకి వచ్చేలాగా చూడాలని మిమ్మల్ని మరీ కోరుకుంటా. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కార్యకర్తలు అన్నదానం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు శరత్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం నగర వీధుల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రచారంలో పాల్గొని కార్యకర్తలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పులుగోరు మురళీకృష్ణ, ఊట శరత్ చౌదరి, హేమంత్ యాదవ్, రమణ యాదవ్, రామకృష్ణారెడ్డి, భారతి, సురేష్ యాదవ్ పాల్గొన్నారు. తిరుపతి ఊరు పెరిగినప్పుడే మా వీధులు పెరిగాయి. మా వీధులు ఉన్నాయి. పెదగాపీది అయితే, బండ్ల వీధి అయితే, ఆవుతోటిది అయితే, సునపీది అయితే, ఇవన్నీ కూడా మేము తిరుపతి పుట్టిన ఊర్లు ఇవన్నీ. మా తాతల కాడ నుంచి మేము ఈరోజు తిరుపతిని కాపాడుకుంటున్నాం. ఈరోజు తిరుపతిని కాపాడాలంటే ఒక్క జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసుల్ని ఎమ్మెల్యేగా గెలిపించుకున్న తర్వాతనే ఈ తిరుపతిని మేము కాపాడుకోగలుగుతాం. మాతో పాటు కాదు, ఈ తిరుపతికి వచ్చిన వాస్తువులందరినీ కూడా పేరున వేడుకుంటున్నాం. మీరు ఆరణి శ్రీనివాసుల్ని గ్లాసు గుర్తు, అదేవిధంగా కమలం గుర్తు ఎంపీకి ఈ ఓటేసి మెజారిటీతో గెలిపిస్తే ఈ తిరుపతిని కాపాడుకునే వాళ్ళం అవుతాం. కారణం ఈ అబ్బా కొడుకుల దరిద్రం వదిలిపోతుంది ఇడికి. కాబట్టి దయచేసి తిరుపతి వాస్తువులందరూ కూడా రేపు 13వ తేదీ ఒక్కరోజు మీరు శ్రమపడి బయటకు వచ్చి ఆ రోజు ఓటేసి గ్లాసు గుర్తుకి, ఒక కమలం గుర్తుకి ఓటేసి మీరు పోతే మన తిరుపతిని మేము అందరం కూడా కాపాడుకుంటాం. తిరుపతి ఆటో నగర్లోని కార్మికులతో ఎన్డీఏ కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రచారం నిర్వహించారు. ఆరణి శ్రీనివాసుల వెంట బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆటో నగర్లో కార్మికులు ఎదుర్కొంటున్న జీవో నెంబర్ 5ను రద్దు చేయించే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటుందన్నారు. ఆటో నగర్లో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించి నూతనంగా కాలువలు, రోడ్ల నిర్మాణం చేపట్టి శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి మొదట ప్రాధాన్యతనిస్తామన్నారు. ఎన్డీఏ కూటమి తిరుపతి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని, తిరుపతి పవిత్రతను కాపాడాలని నవీన్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సరితా నాగరాజు పాల్గొన్నారు. ఆరణి శ్రీనివాసులు గారికి ఓటేస్తామని చెప్పి 2 చేతులు పైకెట్టి చెప్పండి అందరూ. మీతో పాటు కూడా మీ కుటుంబ సభ్యులు, మీ బంధుమిత్రులు తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడున్నారో దయచేసి ఈ 48 గంటలు మన తిరుపతి పవిత్రత కోసం కష్టపడతాము. ప్రతి ఒక్కరు కూడా ఫోన్లు చేయండి. మన బంధువులకి, స్నేహితులకి, సన్నిహితులకి ఫోన్లు చేసి ఆ రోజు దగ్గరుండి ఓటింగ్ కి వచ్చేలా ఓటింగ్ కి తీసుకొచ్చి ఓటింగ్ వేయించి అఖండ మెజారిటీతో శ్రీనివాసులన్నీ గెలిపించుకుంటాం. ఎందుకంటే ఇది మనందరి బాధ్యత. మన తిరుపతిలో రౌడీయిజానికి ఫుల్ స్టాప్ పెడతాము. మీ తరపున మేము అండగా నిలబడతాము. ఎవడన్నా తోక జోడిస్తే కత్తరించేదానికి మేము ఇంకా అన్నిటికీ తెగించున్నాం. ఎందుకంటే పద్ధతి, సాంప్రదాయం ప్రకారం, పద్ధతి ప్రకారం మంచిగా చెప్తాం. విన్నారా సరే,
వినకపోతే వీళ్ళకన్నా ముందు అన్ని ఆడేసి వచ్చిన్నాము. ఈ రోజు తిరుపతిలో స్థానికులము. ఈ స్థానికులు పవిత్రతను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉండాలి. కాబట్టి దయచేసి గొప్ప మనసుతో ఆలోచించి మీరే కాదు మీ బంధువులందరి దగ్గర కూడా గ్లాసు గుర్తుపై జనసేన అభ్యర్థి మన శ్రీనివాసులన్న గారిని అఖండ మెజార్టీతో గెలిపించి మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న భజన్లాల్ శర్మ స్వామివారి అభిషేక సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. హిట్లర్ నియంత్రణ పాలనను అంతమొందించి గంజాయి మత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని బీసీ జాతీయ నాయకుడు అన్నా రామచంద్రయ్య, అన్నా అనిత పిలుపునిచ్చారు. తిరుపతి 49వ డివిజన్లోని రాఘవేంద్ర నగర్లో శుక్రవారం ఉదయం టీడీపీ, బీజేపీ బలపరుస్తున్న జనసేన పార్టీ ఉమ్మడి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నా రామచంద్రయ్య మాట్లాడుతూ హిట్లర్ నియంత్రణ పాలనను అంతమొందించాలని, చెత్త మీద కూడా పన్ను వేసి లబ్ధి పొందే వైకాపా నాయకులను, అరాచక పాలనను తరిమివేయాలని అన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆరణి శ్రీనివాసులను గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు రాష్ట్రంలో హిట్లర్ పాలన కొనసాగుతా ఉంది. ఆ పాలనని ఇంటికి పంపించాల్సినటువంటి అవసరం ఆంధ్రప్రదేశ్లో ఎంతైనా ఉంది. అందులో భాగంగా ఇక్కడ తిరుపతి తీసుకుంటే అబ్బా కొడుకుల యొక్క పాలన ఓయబ్బా అనేటట్టుంది. ఎందుకనంటే చెత్త మీద పన్నేసి దాని మీద కూడా వాళ్ళ యొక్క లబ్ధిని పొందే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మొత్తం మీద తిరుపతి నియోజకవర్గంలో అబ్బా కొడుకుల్ని ఇంటికి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఓట్లు వేసేటువంటి వాళ్ళందరూ కూడా 13వ తారీఖు జరగనున్న ఎన్నికలలో గ్లాస్ గుర్తు 3వ నెంబర్పై ఒక ఓటు, ఆ తర్వాత ఎంపీ గారికి ఒక ఓటు, బీజేపీ కమలం పువ్వు మీద ఒక ఓటు 4వ నెంబర్ మీద వేయాల్సిందిగా కోరుతున్నాం. ఓట్లో ప్రజలందరూ కూడా 5 ఏళ్ల అరాచక పాలన చూసాం. ఈ అరాచక పాలనని ఇంటికి పంపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పని ఓట్లు వేసే అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా అన్నా అనిత మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి, ఇసుక, మద్యం మాఫియా రాజ్యం ఏలుతుందని, ప్రజలు దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ప్రజలందరూ ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ఆమె ప్రజలను అభ్యర్థించారు. తిరుపతిలో అనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా గంజాయి, ఇసుక, లిక్కరు ప్రతి ఒక్కటి దోపిడీకి గురవుతోంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సైకిల్కి, గాజు గ్లాస్కి, కమలం పువ్వుకి ఓట్లేసి మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటాము. వీళ్ళు ఎవరైతే ఉన్నారో అరాచక ప్రభుత్వాన్ని అనగదొక్కుతాము. ఇదే అండి జరిగేది. ఇంక మునుముందు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. విజయ్ మాల్యా ఎలా వెళ్ళాడో మళ్ళీ కనిపించలేదు. అదే స్థితి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా. ఆయన కర్ణాటక నుంచి వెళ్తే ఈయన ఏపీ నుంచి వెళ్తారు. తిరుపతిలో కూడా మునుముందు అందరూ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోండి. బాయ్ బాయ్ వైసీపీ. ఈ ప్రచార కార్యక్రమంలో అన్నా రామచంద్ర యాదవ్, అన్నా అనితలతో పాటు అన్నా నారాయణ, డిష్ రమణ, సుబ్బు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలో బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, కర్నూలు జిల్లా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య బీసీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించేటప్పుడు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. రాయి ఆయన నడుంపై తగిలి గాయం కావడంతో హుటాహుటిన ఆయనను శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ప్రథమ చికిత్స నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైకాపా పార్టీకి బీసీలంతా ఒకటై గెలుపు సాధిస్తారనే ఉక్రోషంతో నేడు తెలుగుదేశం పార్టీ నాయకులు తనపై దాడి చేయించారని, ఇలాంటి వాటికి బీసీలు భయపడపోమని, ఇలా గతంలో తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసినా ఆ దాడిని ఆయన ఖాతరు చేయక
నేడు ప్రజాక్షేత్రంలో ప్రచారాలు కొనసాగిస్తూ రాష్ట్రంలో విజయ కేతనం ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నారని, అదేవిధంగా తనపై ఈ రోజు దాడి చేయిస్తే బీసీలంతా భయపడిపోతారని, కావాలనే కుట్రపూరిత చర్యతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇలాంటి వికృత చేష్టలు చేశారని, ఆయన బీసీలంతా ఒకటై ఈ పర్యాయం తెలుగుదేశాన్ని బుద్ధి చెప్పే విధంగా వైకాపా పార్టీని అత్యంత మెజారిటీతో గెలిపిస్తామని తెలియజేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే శ్రీకాళహస్తి నుంచి పోటీ చేస్తున్నటువంటి గౌరవనీయుడు మధుసూదన్ రెడ్డి గారి ఎన్నికల్లో ప్రచారం చేయాలి అని శ్రీకాళహస్తికి రోజు బీసీల సభకు నేను రావడం జరిగింది. బీసీల సభకు వస్తే ఆ సభలో మాట్లాడుతుండగా వెంట నుంచి ఒక మనిషి పెద్ద రాయి తీసుకొని నా మీద అటాక్ చేశాడు. ఎవరు అది నెత్తికి కొట్టాలని చూసారు చంపాలని, కానీ అదృష్టవశాత్తు ఈపుకు తగిలింది, కొద్దిగా దెబ్బ తగిలింది, కమిలిపోయింది కొద్దిగా. కానీ ఆ దుండగులు ఉద్దేశపడి ఆ రాయి క్రిస్టియన్ మీద కాదు దాడి, ఆ దాడి బీసీల మీద దాడి. నేను 50 సంవత్సరాల కింద బ్యాంక్ ఆఫీసర్లు వచ్చిన, గ్రూప్ 1 వచ్చిన, గ్రూప్ 2 వచ్చిన, అవన్నీ వదిలి బీసీల హక్కుల కోసం, బీసీలు చదువుకోవాలని హాస్టల్ పెట్టాలని, బీసీలు చదువుకోవాలని గురుకులాల పాఠశాలలు పెట్టాలని, బీసీలకు ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ ఇవ్వాలని, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలని, లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని పోరాడుతూ అనేక విజయాలు సాధించాము. అయితే ఇది బీసీల యొక్క అభివృద్ధి. బీసీలను అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంక్ కావాలనుకుంటున్నాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల అభివృద్ధి కోసం అనేక స్కీములు పెట్టి బీసీల అభివృద్ధికి పాటుపడుతున్నాడు. ఆ విషయాన్ని నా బీసీ ప్రజలకు చెప్పడానికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఎక్కడ లేని విధంగా అమ్మఒడి పథకం పెట్టి బాల కార్మికులు లేకుండా ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, ప్రతి ఒక్కరు కాలేజ్ చదివినప్పుడు 20,000 స్కాలర్షిప్, ఇంజనీరింగ్ చదివి టీడీపీలే దాడి చేసిందని నేను భావిస్తున్నా. ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తాడు, మేము ఓడిపోతామనే కుట్రతోటే ఈ దాడి చేస్తున్నారు. దీని మీద విచారణ జరుగుతుంది, ఖచ్చితంగా దొరకబడతారు. మా సంఘం కూడా బలమైన సంఘం, బీసీ దాడి చేయరు. బీసీలు నన్ను ఓన్గా చూసుకో, అన్ని పార్టీలకు అతీతంగా బీసీలు నన్ను గౌరవిస్తారు. ఏ పార్టీలు ఉన్నా నేను చెప్పిన ప్రతి విషయాన్ని ఉద్యమాలలో పాల్గొంటారు వాళ్ళు. కాబట్టి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి టీడీపీ అంటే టీడీపీ ఫ్రస్ట్రేషన్కి వచ్చేసింది ఓడిపోతామని. ఇక వాళ్ళకు అధికారం లేదు, వాళ్ళు ఉండలేరు. చంద్రబాబుకు ఎప్పటికీ అధికారం కోసం వాళ్ళ సొంత మామని వెన్నుపోటు విడిచి ముఖ్యమంత్రి దించి ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక వేరే ముఖ్యమంత్రి ఉండి ప్రజల్లో బాగా పనులు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికి ఉంటే ఇక నా బతుకు కష్టమైతే రాజకీయ మనుగడ ఉండదనే కుట్రతోటి, దురుద్దేశంతో ఓర్వలేక ఈ దాడులకు పాల్పడుతున్నాడు. నాకు దెబ్బ తగిలింది, రాయి ఇంత రాయి, పెద్ద రాయి నెత్తి కొట్టాలని గురి చూసారు. లక్కీని అది నాకు తగిలి ఎమ్మెల్యే గారికి కూడా తగిలింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలంలో బీసీల మహాసభలో ప్రసంగిస్తున్న బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, కర్నూలు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్యపై దాడి జరగడం అమానుషమైన చర్య అని, అదే రాయి తనకు కడుపుపై తగిలిందని అన్నారు. బీసీ నాయకుడు అయిన ఆర్ కృష్ణయ్యను హతమార్చడానికి చేసిన చర్య అని, కావాలనే రాజకీయ స్వలాభాల కోసమే తెలుగుదేశం నాయకులు ఈ చర్యకు పాల్పడ్డారని, తెలుగుదేశం నాయకులు ఇకనైనా ఇలాంటి చర్యలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలోని ప్రజలంతా ఒకటై తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్తారని తెలియజేశారు. మన జగనన్న మీద కూడా చంపాలని చూశారు. అది అదృష్టం బాగుండి కంట మీద తగిలింటే చనిపోయి ఉంటాడు, కన్ను పోయింటే కన్ను పోయి ఉంటుంది. ఎన్నుకుట్లేశారు, మీరు అందరూ కూడా చూశారు. ఈ రోజు కృష్ణన్న మీద కొట్టేస్తే ఇతను వచ్చి ప్రతి ఏరియాలో పోయి బీసీలందరినీ కూడా ఉత్సాహం చేస్తున్నాడు. బీసీలకి జరుగుతున్న మంచి బెనిఫిట్స్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అభివృద్ధి బాగుండారు, ఇంగ్లీష్ మీడియం బాగుండదు, పక్క రాష్ట్రాల్లో జరగటం లేదు, ఆ పక్క రాష్ట్రం ఎక్కడ జరగటం లేదు, ఇంత అభివృద్ధి పిల్లలకి నాడు నేడు ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పే టయానికి వారవలేక అంత పెద్ద కంకర్ రాయి, ఇంత పెద్దది రాయి, అదేమైనా తల మీద తగిలింటే చాలా సీరియస్ మ్యాటరు, హత్యా ప్రయత్నం. ఇది మాత్రం ఖచ్చితంగా ఎన్నికల కమిషనర్ గారు సీరియస్ తీసుకోవాలి, ఎస్పీ గారు సీరియస్ తీసుకోవాలి. ఈ బీసీ నాయకుడిని కొట్టడం అనేది రాయితో మామూలు విషయం కాదు అది. ఎందుకంటే అతను ఈరోజు ఢిల్లీలో అతను వాయిస్ వినిపించి బీసీలకు న్యాయం చేసే వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో వచ్చి బీసీలంతా కూడా వైఎస్ఆర్ పార్టీకి మారుతున్నారు అనే ఉద్దేశంతో ఇతను కొట్టి భయపిస్తే మనం రాడనే ఉద్దేశంతో ఈరోజు ఇటువంటి హత్యా ప్రయత్నం చేయటం ఇది మంచి పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు, నువ్వు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద
మీ వాళ్ళతో ఏం చెప్పించావు అందరికి కూడా తెలుసు. పోలీసు వాళ్ళు దొరికినారు. ఈరోజు ఇక్కడుండే ఈ సుధీర్ నీ వాళ్ళకి చెప్పు, ఫస్ట్ వెనకాల చేరి ఇట్లాంటి బీసీల మీద దాడి చేపించేది కాదు. ఇది నీ కల్చర్, నీకు ఇదే కల్చర్. అప్పుడు మోహన్ బాబుని కత్తులతో రాడ్లతో తరిగినావు. ఇక్కడ మెట్ట మీద 16వ వార్డులో బాంబులు వేసావు. లాస్ట్ 20-30 days బ్యాక్ అమ్మపాలెం పిల్లగాడికి నోట్లో గన్నబెట్టి ఆ రోజు నువ్వు ఎంత అరాచకాలు చేసావు. ఆ సాయంకాలం గలాట జరిగితే వెహికల్ ఎత్తుకొని పోయి గన్నబెట్టింది వాస్తవం కదా, కేసు అయింది వాస్తవం కదా. మేము మైకులెట్ మాట్లాడుతున్నాం, వెనకాల నుంచి యాక్చువల్గా ఇక్కడ తగలాల్సింది ఈ పెన్ను తగిలింది, మళ్ళీ పొట్ట మీద తగిలింది. వెనకాల నుంచి షార్ట్ నుంచి కొట్టారు కదా. ఏమైనా చేసేస్తే రాడు కదా, కిష్టన బెడ్ మీద పడిపోతే రాడు కదా. వచ్చి ఇప్పుడు ఎట్టుంటుందంటే, ఇప్పుడు ఏమైనా యాత్ర ఉంటుంది, ఆ యాత్ర ఆపేస్తే ఎవరికి బెనిఫిట్, వాళ్ళకి బెనిఫిట్ అనుకుంటారు. కానీ బీసీలు అంత ఈజీగా లేరు ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు ఎన్నో ఉద్యమాలు చూశాడు, ఎంతో మంది పోరాటాలు చూసి వచ్చాడు, ఎంతో మంది ఎదిరించి వచ్చాడు కిష్టన్న. ఈరోజు ఆయనకి ఈ కాలాస్లో జరగటం నిజంగా నాకు కూడా బాధాకరం. కాబట్టి దయచేసి ప్రజలందరూ ఆలోచించండి, ఇటువంటి అరాచకాలని ఎవరు కూడా పోషించకూడదు. మరో తెలుగుదేశంలో చెప్తుండా వీళ్ళకి ఇది మంచి పద్ధతి కాదు, మానుకోమని తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ పాలనలో బలిజ కులస్తులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని చిత్తూరు జిల్లా బలిజ సంఘం నాయకులు విమర్శించారు. శుక్రవారం చిత్తూరులోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి గురజాల జగన్మోహన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఓఎం రామదాసు మాట్లాడుతూ, బలిజలకు జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదని, గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో బలిజలకు అన్ని పదవుల్లో సముచిత స్థానం కల్పించారని, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బలిజ కులస్తులు తదేపా జనసేన మద్దతు ఇచ్చి గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో బలిజ సంఘం నాయకులు బాలాజీ, తులసి తదితరులు పాల్గొన్నారు. ఈసారి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడుతుంది. అదేవిధంగా మన చిత్తూరు నియోజకవర్గంలో తెలుగుదేశం కుటుంబ అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి ప్రసాద్ గారు అత్యధిక మెజారిటీతో మా బలి సంఘం తరఫున మేమంతా గెలిపించుకుంటాం. అదేవిధంగా మా బలి సంఘాన్ని కొన్ని పార్టీలు కరేపకాలుగా వాడుకొని ఉపయోగించుకొని రోడ్డు పడేస్తున్నారు. కానీ మాకు గుర్తు పచ్చి చేసింది తిరగలేదు. చేసింది కాబట్టి తెలుగుదేశమే, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు మాకు పదవులు ఇచ్చి ఒక గుర్తింపించి ఈరోజు చేసినాడంటే ఒక తెలుగుదేశం పార్టీ, ఒక చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్. అందువల్ల ఈసారి మేము ఏకతాటిపై రాష్ట్రం మొత్తం, ఈ చిత్తూరు జిల్లా నియోజకవర్గం మొత్తం, రాయలసీమ మొత్తం మేమంతా ఏకతాటిపై నిర్ణయించుకునేసి కూటమి ప్రభుత్వాన్ని, ఆ కూటమిలో ఉండే నాయకులంతా అత్యధిక మెజార్టీగా గెలిపించుకుంటామనేసి మీకంతా తెలియజేస్తూ చెప్తున్నాను. మా కులానికి ఎన్నో పదవులు ఇచ్చి దానికి ముఖ్యంగా ఎంతో గౌరవం ఇచ్చాడు ఈ జగన్ గారు. మాకు ఎటువంటి న్యాయం చేయలేదు కాబట్టి అతనికి ఈ తర్వాత ఎలక్షన్ లో రుణపడి చేర్పించి మాకున్నటువంటి మా బలి సోదరులు మొత్తం ఏకమై మా శక్తి ఏంటో నిరూపించుకునేసి ఈ తెలుగుదేశాన్ని గెలిపించుకోవడానికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ గెలిపించడానికి మేము అన్ని విధాలా కృషి చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ 6 జిల్లాలలో 74 అసెంబ్లీ స్థానాలలో ఒక్క సీటు కూడా వైఎస్ఆర్ పార్టీ దరిద్రుడు, ముఖ్యమంత్రి కూడా అనర్హుడైనటువంటి, దిగిపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మా కులస్తుల పైన కక్ష కట్టి ఏక నిర్ణయంతో జంగాలపల్లి శ్రీనివాసులు కూడా చిత్తూరు టికెట్ తర్వాత రాజ్యసభ ఇస్తానని మోసం చేసినాడు. ఎవరు కూడా బలిజ కులస్తులకి 1 ఇస్తారు కానీ ఇంత బలిజ కులాన్ని అతని ఉక్కు పాదముతో నాయకు కొట్టినటువంటి దరిద్రపు నాయకుడు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. శ్రీకాళహస్తి పట్టణంలో ఒకే రోజు 4 ఇండ్లలో వరుస చోరీలు కలకలం రేపాయి. శ్రీకాళహస్తి 1 టౌన్ సిఐ నరసింహారావు కథనం మేరకు పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన ఇక్బాల్ ప్రైవేట్ కర్మాగారంలో పనిచేస్తుంటాడు.
ఆయన విధులకు వెళ్లిన సమయంలో కుటుంబ సభ్యులు బంధువుల ఇంటి శుభకార్యం కోసం ఊరికి వెళ్లారు. బుధవారం రాత్రి దొంగలు ఇంటిలోకి చొరబడి సుమారు 65 గ్రాముల వెండి వస్తువులు, 50,000 రూపాయల నగదును చోరీ చేశారు. ఆ ప్రక్కనే మరో ప్రైవేటు ఉద్యోగి ఇంట్లో 50,000 రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత సమీపంలోని మరో 2 ఇళ్లలో చోరీ చేసేందుకు కిటికీలు పగలగొట్టి విఫలయత్నం పొందారు. ఉదయం చోరీలు జరిగినట్లు తెలుసుకున్న 1 టౌన్ సీఐ నరసింహారావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక్బాల్ భార్య జుబేదా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మిగిలిన బాధితులు ఫిర్యాదు చేసేందుకు నిరాకరించారు. తిరుపతి నుంచి క్లూస్ టీం బృందం వచ్చి ఆధారాలను సేకరించింది. చోరీ జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. ఒక కారు, 2 ద్విచక్ర వాహనాలలో వచ్చిన 6 దొంగలు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. ఇతర పోలీస్ స్టేషన్ కు వీడియోను పంపి దొంగలు ఎవరన్నది నిర్ధారించేందుకు విచారణ చేస్తున్నారు. శ్రీకాళహస్తి బీపీ అగ్రహారం కూడలి వద్ద ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తూ ప్రలోభాలు పెడుతున్న ఓ వ్యక్తిని పట్టుకుని అతని వద్ద నుంచి 12,000 రూపాయలు ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకుని నిందితుడిని 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎలక్షన్ అధికారి సమాచారం మేరకు కేంద్ర ఎన్నికల అధికారుల ఆదేశానుసారం శ్రీకాళహస్తిలో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్న తమకు శ్రీకాళహస్తి బీపీ అగ్రహారం కూడలి వద్ద ఓ వ్యక్తి డబ్బులు పెట్టుకుని ఉండడం గమనించి అతనిని వెంబడించగా అతని వద్ద 12,000 రూపాయల నగదు ఉన్నదని, ఆ నగదును స్వాధీనం చేసుకుని ఆ వ్యక్తిని 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించామని తెలియజేశారు. పైకి వెళ్ళిపోయాడు మమ్మల్ని చూసి. సరే వెళ్ళేటప్పటికి అబ్బాయి చేతిలో ఓటర్ స్లిప్స్ ప్లస్ అమౌంట్ ఉంది. ఆ ఓటర్ స్లిప్స్ ఎవరెవరు మేడం? మా మమ్మీది, మా డాడీది, మా అన్నది సార్. సార్ వీళ్ళు వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడ కుపం సార్. ఇది వాళ్ళ అన్న వాళ్ళ ఇల్లు అంటే వాళ్ళ అన్న. ఎన్ని స్లిప్లు మేడం? 3 స్లిప్స్. ఎంత ఉంది మేడం డబ్బులు? 12,000. ఏవార్డు మేడం? అగ్రహారం సార్. 15 బార్ సార్ హౌస్. బాబు అగ్రహారం కాదు సార్, మామూలు బీపీ అగ్రహారం సార్. స్టేట్మెంట్ తీసుకొస్తాం సార్ కావాలంటే. అదే పర్సనల్ అమౌంట్ అన్నాడు. బట్ మాకైతే ఓటర్ స్లిప్ తో ఉంది కాబట్టి మాకు అనుమానం వచ్చి తీసుకొచ్చాం. శ్రీకాళహస్తి భారద్వాజ తీర్థంలో ఉన్న గోశాల ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన గోమాతల కంచె ప్రాంగణాన్ని ఈవో ఎస్పీ నాగేశ్వరరావు ప్రారంభించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి సంబంధించిన భారద్వాజ తీర్థంలో ఉన్న గోశాల వద్ద ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్పీ నాగేశ్వరరావు ఆదేశాల మేరకు గోశాల ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన గోమాతల కంచె ప్రాంగణాన్ని శుక్రవారం ఉదయం ఎస్పీ నాగేశ్వరరావు ప్రారంభించారు. మొదట గోమాతలకు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం గోవులను నూతనంగా ఏర్పాటు చేసిన కంచె ప్రాంగణంలోకి గోమాతలను వదిలారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎస్వి నాగేశ్వరరావు, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్, కృష్ణారెడ్డి మరియు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. హరిం భవస్య దేవస్య వద్నే నమః. ఓం సర్వస్య దేవస్య వద్నే నమః. ఈశానస్య దేవస్య సర్వదేవానాం ధూపోయం ప్రదక్షిణాం ధూపమాగ్రాపయామి. సకల దేవతా స్వరూపిణే గోదేవతాభ్యో నమో నమః. శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. జయంతి మంగళాకాళి భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా మంగళ తేజో. భారతీయ జనతా పార్టీ తిరుపతి గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో స్థానిక వినాయక నగర్, తాతానగర్, పీకే లేఅవుట్ బూత్ నెంబర్ 77, 82, 83, 85 పరిధిలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. నమూనా ఈవీఎం మిషన్ ద్వారా ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు వరుస సంఖ్య 3, గాజు గ్లాసు గుర్తుపై ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ కి వరుస సంఖ్యలో 4, కమలం గుర్తుకు ఎలా ఓటు వేయాలో చూపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చంద్రబాబు యాదవ్, జయంత్ కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతి అసెంబ్లీకి బీజేపీ, టీడీపీ బలపరుస్తున్న జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయాలని, తిరుపతి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ కి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. కేంద్రంలో మళ్లీ మోదీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కళ్యాణి, ప్రసాద్, కామోస బాబు, వాసు, బీజేపీ తూర్పు మండల పరిధిలోని ముఖ్య నాయకులు తొండమనాటి సుబ్రహ్మణ్యం, చంద్రబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
భారతీయ జనతా పార్టీ నుంచి కొర్లగుంట, మారుతి నగరు, వినాయక నగర్ క్వార్టర్స్, వినాయక నగర్ ఇవన్నీ తిరుగుతున్నాము. బీజేపీ సింబల్ చూపిస్తూ పార్లమెంట్ అభ్యర్థిగా వరప్రసాదరావు గారు పోటీ చేస్తున్నారు. ఆయన గుర్తు కమలం గుర్తు. వరప్రసాదరావు గారు 4వ నంబర్లో ఉంటుంది. కంపల్సరీగా దాన్ని వేయాలనేసి అందరికీ ఈవీఎం నమూనాను చూపించి అందరికీ చూపిస్తున్నాము. సంతోషంగా ప్రజలందరూ స్వీకరించి 4వ నంబర్ అనేసి నొక్కుతున్నారు. అలాగే వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉండే వాళ్ళు కూడా మనం అర్థమయ్యేటట్టు చెప్పడం జరిగింది. దీన్ని ప్రజలందరూ ఆస్వాదించి కంపల్సరీగా బీజేపీకే వేస్తాము. మొదటి ఇచ్చేది పార్లమెంట్కి, దానికి బీజేపీకి వేస్తాం 4వ నంబర్లో. అలాగే రెండోసారి ఇచ్చేది ఎమ్మెల్యేకి, దానికి వచ్చేసి ఆర్ఎన్ శ్రీనివాసరావు గారు గ్లాసు గుర్తుపై ముద్దిస్తామనేసి అందరూ మూకుమ్మడిగా చెప్తున్నారు. ఇది శుభ సూచన. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తూర్పు మండల పరిధిలోని కొర్లగుంట, వినాయక నగరు, కుడా రోడ్డు, మళ్ళీ గంగమ్మ గుడి, పెద్ద కాపులేట్లు ప్రతి చోట్లోకి ఈవీఎం డెమో మిషన్ ఎత్తుకుపోయి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. దీని మీద మా గుర్తు మా ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ గారు 4వ నెంబరు వరప్రసాద్ గారు, ఆయన ఫోటో, మా గుర్తు కమలం, వరుస నెంబర్ 4లో నొక్కితే మనకి 4వ నెంబర్ కమలం గుర్తు పడుతుంది. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసరావు గారు జనసేన పార్టీ తరఫున నిలబడినారు. ఆయనది ఇంకో డెమో మిషన్లో 2 ఇస్తారు కాబట్టి ఆ 2లో 3వ నెంబరు ఆయన గుర్తు గ్లాసు ఆయనకి వేయాలని మేమందరికీ తూర్పు మండల పరిధిలో ప్రాంతంలో ప్రతి ఒక్కరికి తిరిగి ప్రజలకు అవగాహన కల్పిస్తాము. ప్రతి ఒక్కరూ ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి దేశ అభివృద్ధికి పాటుపడాలి. నరేంద్ర మోడీ గారిని మరలా ప్రధానమంత్రి హ్యాట్రిక్ చేయాలని అందరినీ కోరుకుంటూ మే 13న జరిగే పోలింగ్ రోజున ఏ విధమైన వివాదాలకు ఆస్కారం లేకుండా పోలింగ్ ప్రక్రియ స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు సహకారం అందించాలని జనరల్ అబ్జర్వర్ ఉజ్వల్ కుమార్ ఘోష్ 167 తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అదితి సింగ్లు రాజకీయ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. 167 తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో శుక్రవారం సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి పోలింగుకు ముందు చివరి 72 గంటల ప్రోటోకాల్, ఎన్నికల సన్నద్ధత, ఎన్నికల ప్రవర్తనా నియమావళి తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనరల్ అబ్జర్వర్ ఉజ్వల్ కుమార్ ఘోష్ 167 తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అదితి సింగ్లు మాట్లాడుతూ జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తితే సంయమనం పాటించాలని, అటువంటి సమస్యను తమ దృష్టికి నేరుగా తీసుకురావచ్చన్నారు. పోలింగ్ రోజున తాము అందుబాటులో ఉంటామని, ఏమైనా సమస్యలు తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం పోలింగ్ తేదీకి 48 గంటల ముందు అంటే మే 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ప్రచారాన్ని ఆపేయాల్సి ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రాల ప్రవేశ మార్గం నుంచి 200 మీటర్ల పరిధిపైన మాత్రమే తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని, అందులో టేబుల్, కుర్చీలకు ఒక బ్యానరు, ఒక జెండా ఉంచుకునేందుకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఆ ప్రదేశంలో ఎక్కువ మంది గుమిగుడి ఉండకూడదని స్పష్టం చేశారు. పోలింగ్ రోజున ఆయా పార్టీల పోలింగ్ ఏజెంట్లు ఉదయం 5 గంటలకే పోలింగ్ కేంద్రానికి చేరుకునేలా రాజకీయ పక్షాలు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలన్నారు. మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం బటన్ తప్పనిసరిగా క్లోజ్ చేసేలా పరిశీలించుకోవాలన్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కావాలన్నారు. ఆయా నియోజకవర్గాల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు మే 12వ తేదీ ఉదయం 7 గంటలకే ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్కు సంబంధిత రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరు కావాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ఉంటుందన్నారు. అలాగే ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు కేంద్ర బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఆయా అభ్యర్థులకు అనుమతించిన వాహనాల్లో ఆ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ప్రయాణం చేయాల్సి ఉంటుందని, ఈ విషయంలో వారి పేర్లు ముందుగా తమకు తెలియజేయాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, డీఎస్పీ సురేంద్రనాథ్, తహసీల్దార్ నారాయణ రెడ్డి, ఎన్నికల డీటీ జీవన్, పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలకు చర్యలు. మే 11 సాయంత్రం 6 గంటల నుంచి అమలులో 144 సెక్షన్. చిత్తూరు జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ మణికంఠ వెల్లడి.
స్వేచ్ఛాయుత వాతావరణంలో సజావుగా పోలింగ్ నిర్వహణకు అందరూ సహకరించాలి. రాజకీయ పార్టీలు సంయమనం పాటిస్తూ పోలింగ్ ఓటింగ్ శాతం పెరిగేందుకు సహకరించాలి. తిరుపతి నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి అదితి సింగ్ విజ్ఞప్తి. గుమ్మడికాయల దొంగంటే భుజాలు తడుముకున్న వైకాపా నాయకులు. దర్శకుడు ఏఎం రత్నం విమర్శ. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే వైకాపా నాయకుల అవినీతిని వెలికితీస్తాం. తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు. ఒకే రోజు 4 ఇళ్లలో వరుస చోరీలు. శ్రీకాళహస్తి పట్టణంలో కలకలం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.